हरि ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शरदिन्दुविकासमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्यामरविन्दासनसुन्दरीमुपासे गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपदमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विदुषेखरभारतीं। महभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः। अचिन्त्याव्यक्तरूपाय निर्गुणाय गुणात्मने समस्तजगदाधार मूर्तये ब्रह्मणे नमः। हरि ओम శారదా చంద్రమౌళీశ్వర అనుగ్రహంతో శృంగేరి జగద్గురుల యొక్క అనుగ్రహంతో ఇవాల్టి శంకర సాంగత్యంలో శ్రీ గురుగీత పాఠాన్ని కొనసాగిద్దాం. నిన్నటి రోజున గురువు యొక్క విశేషాన్ని మనం బాగా తెలుసుకున్నాము. ఆ గురువే సర్వాంతర్యామి. అలాగే తత్వమసి యొక్క పదవాచ్యాలకి ప్రతి వాక్యానికి తత్వ ఆయనే, త్వము ఆయనే, అసి శబ్దం ఐక్య శబ్దము కూడా ఆ గురుస్వరూపమే అయి ఉన్నది. గురువు అంటే మనం చూసే మనకి పాఠాలో బోధను చెప్పే ఆ శరీరము మాత్రమే కాదు, సాక్షాత్ అంతటా వ్యాపించి ఉన్న ఆ పరబ్రహ్మ స్వరూపంగానే ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన ఎవరు అంటే ఆయనే శివుడు, ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు కూడా. ముఖ్యంగా ఇక్కడ ఈ బోధ ఎవరు చెప్తున్నారో ఆ దక్షిణామూర్తి స్వరూపుడైన శంకరుడు, ఆయనే ఇక్కడ గురువు, ఆయనే ప్రధానమైన గురువు. ఆయన స్వరూపంగానే మనము మన గురువుల్ని కూడా దర్శించుకుంటూ ఉండాలి. అలాగే గురువు సంసార సాగరం నుంచి బయట పారేయగలడు. అలాగే ధ్యానానికి, తపస్సుకి, మంత్రానికి అన్నిటికి కూడా మూలము గురువే అయి ఉన్నాడు. అంటే గురువు ద్వారానే మనం ఇవన్నీ చేరుకోవాలి. ఇవన్నీ దేని గురించి చెప్పబడ్డాయంటే గురువు యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవడానికే చెప్పబడ్డాయి. అంతేకాని వేరే లౌకికమైన వాటికి వ్యామోహితులయ్యి అలాంటి గురువుల్ని పట్టుకుంటే కూడా ప్రయోజనం లేదు అని చెప్పి ఒక ఉపమానం ఇస్తూ, ఎలాగైతే తేనె గురించి భృంగము ఒక చెట్టు నుంచి ఒక చెట్టుకి, ఒక పువ్వు నుంచి ఒక పువ్వుకి వెళ్తూ ఉంటుందో, అలాగే మనము కూడా లౌకిక విద్యలు నేర్పే గురువుల నుంచి వేదాంత విద్యలు నేర్పే గురువుల్ని ప్రయత్నపూర్వకంగానే వెతుకుతూ ఉండాలి అని అక్కడ చక్కటి మాట చెప్పారు. అలాగే 90వది, వందే గురుపదద్వంద్వం వాంగ్మనోతీత గోచరం శ్వేత రక్త ప్రభాభిన్నం శివశక్త్యాత్మకం పరం అని. అంటే గురువుగారి యొక్క పాదములను వర్ణిస్తూ అవి ఆ పాదముల యొక్క గొప్పతనము వాక్కుకి మనస్సుకి కూడా అందని అంత గొప్ప స్థితిలో ఉంటాయి అవి. ఎందుకంటే తత్వము కాబట్టి. తత్వము కాకపోతే మనస్సుకో వాక్కుకో అందుతాయి గుణములైతే. తత్వము కాబట్టే వాక్కు మనస్సు కూడా అందుకోలేవన్నమాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని శృతివాక్యం. ఎక్కడైతే మాటలు మనసు కూడా ఆగిపోతాయో అంటే అక్కడ అనుభవమే మనకి కావాల్సి వచ్చిందనమాట. ఆ గురుతత్వము, ఆ పాదుకలను చూడగా, ఆ పాదములను చూడగా మనకి అక్కడ గుర్తు రావాల్సింది కేవలం తత్వము మాత్రమే, పరబ్రహ్మ తత్వము మాత్రమే. అందుకని వాక్కుకి మనసుకి అతీతమైనది ఆ గురుతత్వము. శ్వేత రక్త ప్రభాభిన్నం అంటే ఒకటి తెలుపు వర్ణము, ఒకటి ఎరుపు వర్ణము. దీనిలో అనేకమైన భావనలు ఉన్నాయి. ఇక్కడ శివశక్త్యాత్మకం పరం అని చెప్పారు. అంటే శివుడు శక్తి అర్ధనారీశ్వర స్వరూపంగా ఒకటి తెల్ల పాదము, ఒకటి ఎర్ర పాదము, ఎరుపు రంగులో ఉన్న పాదము అని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచం అంతా కూడా ఈ సోమము అంటే ఈ తెలుపు అలాగే ఈ ఎరుపు రంగులోనే భాసిస్తూ ఉంటుందన్నమాట. సోమము అగ్నిసోమములు అని చెప్పేసి ఈ రెండిటిలోనే అన్నమాట. అంటే జలము అగ్నితత్వముల్లోనే ఈ ప్రపంచం అంతా కూడా ఉంటుందన్నమాట. దీనికి అనేక ఉదాహరణలు మనకు కనపడుతూనే ఉంటాయి. అర్ధనారీశ్వర స్తోత్రంలో మనం చెప్పుకున్నట్టున్నాము. అలాంటిదన్నమాట. ఏది చూసినా కూడా ఇవే కనపడతాయి. అవి ఏమిటి అంటే ఎందుకు అలా ఉన్నాయంటే అవి సాక్షాత్తు శివశక్త్యాత్మకం అయ్యే ఉన్నాయి కాబట్టి. అందుకే విచిత్రం, శివుడికి
శివ సంబంధమైన ధారణ ఏమిటి అంటే భస్మం, అది తెల్లగా ఉంటుంది ఇక్కడ శ్వేత రంగులో. అలాగే జగదంబకి సంబంధించినదేమో రక్తవర్ణంలో ఎరుపు రంగులో ఉంటుంది, అది కుంకుమ మనమే చూస్తూనే ఉన్నాం. అంటే ఎక్కడ చూసినా కూడా మీ ఆ వర్ణనలు అలాగే ఉంటాయి ప్రకృతిలో కూడా అన్నమాట. అందుకని అలాగే దర్శించుకోవాలి శివశక్త్యాత్మకము అని. శివశక్త్యాత్మకం అన్నప్పుడే దేనికి అంటకుండా స్థాణువుగా ఒకచోటే ఉన్న నిర్గుణ నిరాకార బ్రహ్మము, అలాగే అంతటా వ్యాపించి ఉన్న సగుణ సాకార బ్రహ్మము కూడా ఆ గురువే. అదే అర్ధనారీశ్వర తత్వం అన్నమాట. అది మా గురుస్వరూపమే అని నమస్కారం చేసుకుంటూ ఉండాలన్నమాట. గుకారంచ గుణాతీతం రుకారం రూపవర్ణితం గుణాతీతమరూపంచ యో దద్యాత్స గురుస్మృత. అంటే గురువుగారిని ఆశ్రయించగా గుణాతీత రూపాతీత యొక్క అవస్థ మనకి అవగతం అవుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే గురు శబ్దములోనే అంతటి విచిత్రం ఉందన్నమాట. గుకారమేమో గుణాతీత స్థితిని, రుకారమేమో రూపాతీత స్థితిని కూడా సూచిస్తున్నాయి. కాబట్టి దాన్నే, ఆ గురుతత్వాన్నే ఆశ్రయించగా శిష్యుడికి కూడా సాధకుడికి కూడా అదే లభిస్తూ ఉంటుంది గురు కృపతో. పైన అందుకే వాక్కుకి మనసుకి అందట్లేదు అంటేనే గుణాతీతము రూపాతీతము అని. గుణము రూపము ఉంటే వాక్కుకి అందుతుంది, కనీసం మనసన్న ఆలోచిస్తుంది ఇది ఇలా ఉండొచ్చు అని. అలా లేదనమాట. అందుకే రూపము గుణముకి అతీతమైనది గురుతత్వము. ఆయన్ని ఎలాగ మనం దర్శనం చేసుకోవాలి, ఎలా భావించాలి? మరి గుణము లేదంటున్నారు, రూపము లేదంటున్నారు, త్రిమూర్త్యాత్మకుడు అంటున్నారు. మరి ఎలా భావించాలి అంటే 92వ శ్లోకంలో చెప్తున్నారు. అత్రినేత్ర శివ సాక్షాత్ ద్విబాహుశ్చ హరిస్మృత యో చతుర్వధనో బ్రహ్మ శ్రీ గురు కథిత ప్రియే అని. అంటే త్రిమూర్త్యాత్మకుడు అన్నారు. మనకు తెలిసిన త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు రుద్రులు. అంటే వాళ్ళకి ప్రత్యేకతలు ఉన్నాయి. శివుడికి 3 కళ్ళు, నారాయణుడికి 4 భుజాలు, బ్రహ్మగారికి 4 శిరస్సులు తలలు ఉన్నాయి. మరి మా గురువు గారు అలా కనపడట్లేరే. ఆ గురు ధ్యానం ఎలా చేయాలి అంటే రూపవర్ణనగా ఎలా భావించాలి గురువుని అంటే, మనం ఎవరినైతే గురువుగా భావిస్తామో లేదా ఆ పరబ్రహ్మాన్నే గురువుగా అనుకున్నా కూడా భావన మటుకు త్రిమూర్త్యాత్మకంగా చేసేటప్పుడు ఇలాగ చేయాలి. అత్రినేత్ర అంటే 3 కళ్ళు లేనివాడు శివుడే, సాక్షాత్ శివుడే, కానీ 2 కళ్ళతో భాషిస్తున్నాడు మాకు. ద్విబాహుశ్చ హరిస్మృత 4 చేతులున్న శ్రీహరి ఉన్నాడు, కానీ మా గురువుగారు 2 చేతులున్న శ్రీహరి అన్నమాట. అలాగే యో చతుర్వదనో బ్రహ్మ 4 తలలు అవసరం లేదు మా గురువుగారికి. 4 తలతో చేసే పని 1 తలతోనే చేయగలడు. అందుకని 1 శిరస్సుతో ఉన్న బ్రహ్మగారు. అలాగ మా గురువు గారిని మనము దర్శనం చేస్తున్నాము అన్న భావనతో రావాలన్నమాట. త్రిమూర్తులుగా ఎలా చూడాలంటే ఇలాగనమాట. 3 కళ్ళు ఆ రుద్రుడికి కావాలేమో, మా గురువుగారికి 2 కళ్ళు చాలు. అయితే 2 కళ్ళు ఉన్నవాడే మా గురువు, ఆయనే శివుడే సాక్షాత్. మళ్ళీ భేదం చెప్పట్లేరు. ఆ శివుడికి ఈ శివుడికి ఏమిటి తేడా ఉంది అంటే, అక్కడ 3 కళ్ళు కనపడతాయి, ఇక్కడ 2 కళ్ళు కనపడ్డాయి, కానీ సాక్షాత్ శివుడే. అక్కడ 4 చేతులు ఉన్నాయి, ఇక్కడ 2 చేతులు ఉన్నాయి, కానీ సాక్షాత్తు నారాయణుడే. ఇక్కడ 4 తలలు ఉన్నాయి, ఇక్కడ 1 తలనే ఉంది, అయినా సాక్షాత్తు బ్రహ్మగారే. అందుకే గురువే బ్రహ్మ, గురువే విష్ణు, గురువే మహేశ్వరుడు అని చెప్తున్నారు. శ్రీ గురు కథిత ప్రియే అని చెప్పి జగన్మాతకి చెప్తున్నారన్నమాట. ఇలాగే తెలుసుకోవాలి గురువుని, త్రిమూర్త్యాత్మకుడుగా ఇలాగే దర్శనం చేయాలి అని. అలాగే అయం మయాంజలిర్బద్ధో దయాసాగర సిద్ధయే యదనుగ్రహతో జంతు చిత్ర సంసార ముక్తిభాక్ అని. అంటే ఎవరి అనుగ్రహం వల్ల మనకి ఈ సంసారం, విచిత్రమైన ఈ సంసారం నుండి బయటపడతామో ఆ గురువు గారికి అంజలిని ఘటిస్తున్నాను అంటే నమస్కారం చేస్తూ. అంజలి అన్నప్పుడు ఎలా అంటే ఇలా 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 కూడా పెడతారు, దోషులు పట్టినట్టు కూడా అంజలి అంటారు. శిరస్సు మీద కూడా ఇలా పెట్టుకొని ఇలా ఈ భావనలన్నీ అంజలి ఘటించారు అని. ఇలా ఎప్పుడైతే పెడుతున్నామో అది శరణాగతి అంటారు. ఇక వాళ్ళ దగ్గర మాట్లాడారనమాట. హనుమంతుల వారు కూడా మీరు చూడండి, జయమంత్రం చెప్పేటప్పుడు సుందరకాండలో అంజలి ఘటించి చెప్తున్నారు అంటారు. అంటే అక్కడ వారు చెప్తున్నారు, ఇక్కడ పరమ భక్తితో పరమ శ్రద్ధతో రాక్షసులతో మాట్లాడేటప్పుడు కూడా జయమంత్రం చెప్తారు. దాని ముందు అంజలి ఘటించి జగన్మాతతో
సీతమ్మతో మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇలా అంజలి ఘటించే ప్రార్థిస్తున్నారు. అంటే నీ శరణం కావాలి, నీ శక్తే కావాలి అని. అప్పటి వరకు చూడండి, రామాయణంలో హనుమంతుల వారు ఒక్కరితో కూడా యుద్ధం చేయరు. ఎప్పుడైతే అమ్మవారిని వేడుకుని ఆ ఉంగరాన్ని తీసుకుంటారో అమ్మవారి శక్తి అక్కడ ప్రారంభమవుతుంది అన్నమాట. అందుకు అన్ని లక్షల రాక్షసుల్ని వారు సంహరిస్తూ ఉంటారు. ఇలాంటివి చూడాలి రామాయణంలో, ఎక్కడి నుంచి ఇలాంటివి ప్రారంభమవుతున్నాయి. అందుకు అంజలి ఘటించడం అన్నది, శరణాగతి పొందడం అన్నది చాలా గొప్ప విషయం. అందుకే తర్వాతే జయమంత్రం అని చెప్పి తర్వాత అంతమంది రాక్షసుల్ని సంహరించారనమాట. జయత్యది బలో రామో లక్ష్మణశ్చ మహాబల అన్నప్పుడు అంజలి ఘటించే వారు పలుకుతున్నారు. అంటే అక్కడ దేవతలకు వారి గురువు దేవత అయిన శ్రీరామచంద్రమూర్తికి అంజలి ఘటించే నమస్కారం చేస్తున్నారు ఎక్కడ ఉన్నా కూడా. అలాగనమాట అంజలి ఘటించడం. అలా అన్నప్పుడు మనం గురువుగారి దగ్గర అలాగ శ్రద్ధతోనే ఉండాలి. అప్పుడు వారి యొక్క అనుగ్రహంతో సంసారం నుంచి బయటపడి ముక్తియే మనకి లభిస్తుంది అని స్పష్టంగా తెలుస్తోంది. అందుకే కొన్ని చోట్ల మనం చూస్తే ఆజ్ఞాపాలక హనుమాన్ ఉంటారు. చూసారో లేదో, చెయ్యి ఇలా పట్టుకొని ఉంటారు. మీరు తిరుపతిలో తీర్థం తీసుకున్నా కొంచెం అటు లోపల కూడా చిన్ని మూర్తి ఒకటి కనపడుతుంది. వేరే చోట బోల్డ్ చోట్ల కూడా చూడొచ్చు, ఇప్పుడు గమనిస్తే మీకు తెలుస్తుంది. అంటే ఆయన ఆజ్ఞాపాలక, అంటే రాములు వారు ఏది చెప్తే అది చేస్తారు తప్ప వారు మాట్లాడరు. ఇంకా చెయ్యడం వరకే డ్యూటీ. ఇలా చేయాలా, అలా చేయాలా, టైం ఎంత పడుతుంది అవసరం లేదు. కార్యసిద్ధి హనుమాన్ ఆయన. చెప్పిన పని ఎట్లాగన్నా చేస్తారు ఆయన. అందుకని ఇలాగే ఉంటారనమాట ఆజ్ఞాపాలక హనుమాన్ అని. వారి దగ్గర మాట్లాడరు, గురువుల దగ్గర, దేవత దగ్గర. అట్లాంటి గొప్ప మూర్తిని గుర్తు తెచ్చుకొని మనం కూడా ఒక భక్తుడు, శిష్యుడు, సాధకుడు ఎలా ఉండాలో తెలుసుకోవాలి మనం. శ్రీ గురోః పరమం రూపం వివేకచక్షురగ్రతః మందభాగ్యాన పశ్యంతి అంధా సూర్యోదయం యథా. గురువు యొక్క అనుగ్రహము ఎలా తెలుస్తుంది, ఆ తత్వం ఎలా తెలుస్తుంది, ఆ జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటే వివేకచక్షురగ్రతః. అంటే అసలంటూ ఆ మనిషిలో వివేకం అంటూ ఉంటే, అంటే బుద్ధిబలం సరిగ్గా ఉంటే గురుతత్వము అవగతం అవుతుంది. మందభాగ్యాన పశ్యంతి, మందభాగ్యులు ఉంటారు, అంటే బుద్ధి అంతగా వికసించుకోని వారు. వారికి మటుకు ఎలా ఉంటుందంటే అంధా సూర్యోదయం యథా, గుడ్డివాడు సూర్యోదయాన్ని చూస్తున్నట్టు ఉంటుంది. అంటే గురువుని చూస్తాడు కానీ అది వీడికి ఏం అర్థం కాదనమాట. అలా ఉంటుంది. అంటే గురుతత్వము తెలుసుకోవాలన్నా కూడా అసలంటూ కొంత సంస్కారము, సదాచారము, వివేకము కొంతపాళ్ళు ఉండాలి ఆ మనిషిలో. లేని పక్షంలో ఇక గుడ్డివాడు సూర్యుని చూస్తే ఏం ప్రయోజనమో అంతే ప్రయోజనం ఉంటుంది అని. కులానాం కులకోటీనాం తారకస్తత్ర తత్క్షణాత్ అతస్తం సద్గురుం జ్ఞాత్వా త్రికాలమభివాదయేత్ అని. కులానాం కులకోటీనాం, ఇదివరకు చెప్పుకున్నాం. కులము అంటే ఒక గుంపు, సమూహము. అలాగే అనేక సమూహాలు ఉంటాయి. తారకస్తత్ర తత్క్షణాత్ అని. అయితే మన గురువు ఎలాంటి వాడు అంటే మనం ఎంచుకున్న గురువు, జగద్గురువులు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆ గుంపులకు కూడా చాలా గొప్పవాడు, దానికి కూడా గురువు ఆయన. ఈయన తారకం అంటే లౌకికమైన వ్యవహారాలు చెప్పేవారు కాదన్నమాట, మోక్షానికే తీసుకెళ్లే సద్గురువు. అతస్థం సద్గురుం జ్ఞాత్వా త్రికాలం అభివాదయేత్. అట్లాంటి గురువుని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించి 3 కాలాలలో కూడా వారిని సేవ చేసుకుంటూ ఉండాలి. శ్రీనాథ చరణద్వంద్వం యస్యాం దిశి విరాజతే తస్యాం దిశి నమస్కుర్యాత్ భక్త్యా ప్రతిదినం ప్రియే. ఇక్కడ శివుడు పార్వతీదేవితో చెప్తున్నాడు బట్టి ప్రియే అని సంబోధించారన్నమాట. ఏమిటి అంటే శ్రీనాథ చరణద్వంద్వం, శ్రీనాథుడి యొక్క చరణద్వంద్వములే మనకి మార్గనిర్దేశాన్ని చేస్తూ ఉంటాయి. శ్రీనాథుడు అన్న మాట ఒక విచిత్రమైన మాట. ఎందుకు అంటే శ్రీ అన్నప్పుడు లక్ష్మీదేవి, ఆవిడికి నాథుడు ఎవరు అంటే నారాయణుడు. శ్రీ అంటే జగన్మాత కూడా వస్తుంది, పార్వతీదేవి కూడా శ్రీ సూక్తం, అందుకే అంతే కదా. అందుకే శ్రీమాత అని అక్కడే ప్రారంభమవుతుంది మనకి లలితా సహస్రంలో కూడా. అందుకని ఈ అమ్మవారు కూడా వస్తారు. శ్రీ అంటే సరస్వతి కూడా వస్తుంది. అమ్మవారు అన్నప్పుడు ముగ్గురమ్మల మూలపుటల్లి. అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వస్తారనమాట. ఆ ముగ్గురి యొక్క రూపమే పరబ్రహ్మము అని చెప్తున్నారు ఇక్కడ. శ్రీనాథ చరణద్వంద్వం యస్యాం దిశి విరాజతే తస్యాం దిశి నమస్కుర్యాత్. వారు ఏ దిక్కు మాకు చూపిస్తారో, వారి పాదములు ఎక్కడ పడుతూ ఉంటాయో
అవే మాకు దిక్కులు. ఆ దిక్కులన్నిటికీ నమస్కారం చేస్తూ భక్త్యా ప్రతిదినం ప్రియే, భక్తితో, అది కూడా ఏదో పెట్టాలన్నారా నమస్కారం కాదు, భక్తితో ప్రతిదినం ఎల్లప్పుడూ కూడా రోజు కూడా నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అంటే నమస్కార భావన ఎప్పుడు వస్తుంది అంటే నేను ఫలానా వారికన్నా తక్కువ, వారు నాకన్నా గొప్పవారు అన్నది తెలిస్తేనే మనం వంగగలం వాళ్ళ దగ్గర నమస్కారాలు చేస్తూ. లేని పక్షంలో ఆ వినమ్రత రాదు, అది అహంకారమే అవుతూ ఉంటుందన్నమాట. అందుకని చాలామంది ఇలాంటివి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి చేస్తూ ఉంటారు. అబ్బా వాళ్ళకి నేను నమస్కారం పెట్టేది, నేను చాలా పెద్ద డాక్టర్ని, జడ్జిను, పెద్ద పోలీస్ అధికారిని, లేకపోతే విదేశాల నుంచి వచ్చాను, ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు గురువును గురువుగా చూడట్లేరు. వీళ్ళకున్న స్తోమతని అక్కడ ప్రకటిద్దాము అన్న భావంతోనే ఉంటున్నారు. అందుకే అక్కడ ఎంతవరకు ఉంటాయో అంతవరకే ఆగిపోతుంది. ఆ గురుతత్వం పూర్తిగా అర్థం కాదన్నమాట. పుణ్య విశేషం వారి దగ్గర వరకు వెళ్ళడం వరకే. తర్వాత ఆశీర్వాదాలు అందుకున్నారా అంటే మరి భక్తి లేదు కదా, శ్రద్ధ లేదు కదా. అందుకని వీరు తెచ్చుకోలేరు అనమాట. అంటే ఒక షాప్కి వెళ్ళాము, ఎవరి సంచీలు వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట, దానిలో వేసేవి తీసుకెళ్ళాము. వీరు తెచ్చుకోలేదు, ఏం చేస్తాడు, చేతిలో ఎంత పడుతుందో అంతే తీసుకురాగలడు. సంచి ఉన్నవాడు ఆ సంచి నిండా కూడా వాడు ఆ ఫలాలో ఆ వస్తువులో తీసుకోగలుగుతాడు. అలాగనమాట ఆ భక్తి అన్నది మనసులో అంత విశాలముగా ఉండాలి. అంతేగాని అహంకార మమకారాలతో అక్కడ స్థలము, గురువుకి దేవతకి స్థలం లేకుండా మనసులో చేసుకున్నప్పుడు అవన్నీ వ్యర్థం అవుతాయి అన్నమాట. గురువు అష్టకంలో కూడా అదే చూసాం మనం. మనస్సేన లగ్నం గురువరాంగ్రి పద్మే అంటే గురువుకి అసలు నీ మనసులో స్థలం ఉందా, చోటు ఉందా, లేకపోతే ఈ బంధువులు బంధుత్వాలు వ్యవహారాల్లోనే నిమగ్నులమై ఉన్నామా, అది తెలుసుకోవాలన్నమాట. చక్కటి భక్తులు, ఇప్పుడు విదురుడు ఉన్నాడు, కృష్ణ పరమాత్మ అంత గొప్ప దుర్యోధనుడు అంత ఐశ్వర్యం అవన్నీ ఇచ్చినా కూడా రాయబారంకి వచ్చినప్పుడు అక్కడ లేడు, మొహం మీద చెప్పేశాడు ఇంకా కృష్ణ పరమాత్మ, నీకు నా మీద ఎలాగూ భక్తి లేదు, నాకు నీ మీద పెద్ద గొప్ప భావన ఏమీ లేదు, ఏవి పర్వాలేదు, మర్యాదలేవు నాకు ఇవ్వక్కర్లేదని చెప్పి వెళ్ళి విదురుడు ఇంట్లో ఉన్నాడు. విదురుడు చాలా సామాన్యంగా ఉంటాడనమాట, కానీ భక్తుడు. ఆయన ఇంట్లో ఉన్నాడు కృష్ణుడు. ఎందుకు అంటే ఆ భక్తి భావన, సదాచారము, జ్ఞాని విదురుడు మళ్ళీ. అందుకు పరమాత్మ అక్కడికే వెళ్ళాడనమాట. దుర్యోధనుడికి ముఖం మీద చెప్పాడు, నీకున్న అహంకారం డాంబికానికి నేను అలా ఉండను అని. అలాగనే గురువులు ఆ భావనతోనే ఉంటారు అని మనం కూడా అతి భక్తి శ్రద్ధలతో చక్కగా ఉండాలి. అలాగే సాష్టాంగ ప్రణిపాతేన స్తువన్నిత్యం గురుం భజేత్ భజనాత్ స్థైర్యమాప్నోతి స్వస్వరూపమయో భవేత్. అంటే నిరంతరం కూడా గురువు గారికి సాష్టాంగము నమస్కారం చేస్తూ ఉండాలి. ఇదివరకు చెప్పాం కదా, నిద్ర లేచిన వెంటనే గురుపాదుకలున్నాయి మన శిరస్సు యందు భావించి నమస్కారం చేసుకుంటూ, అలాగే మంచం దిగినప్పుడు మనం ఎలాగో సముద్రవసనేదేవి, పర్వతస్థాన మండలి, విష్ణుపత్ని నమస్తుభ్యం అని చెప్పి మనం నమస్కారం చేసుకుంటాం అన్నమాట భూమాతకి. చేసుకున్నా కూడా మా గురువుగారు సాక్షాత్ అక్కడ నుంచోని ఉన్నారు అన్న భావన, లేదా మన గదిలోంచి బయటికి వచ్చిన ఏదో ఒక స్థలంలో మనం ఆ భావన చేసి అక్కడ వెంటనే మా గురువు గారికి మనం ప్రణిపాతం చేయాలన్నమాట, సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఇది ఒక గొప్ప పద్ధతి అన్నమాట. అంటే లేచిన వెంటనే ఇదే పనిగా పెట్టుకోవాలి, గురువుకి నమస్కారం చేసుకోవడము. అలాగే సాష్టాంగం ప్రణిపాతన అంటే గురువుగారు వ్యక్తిగా కనపడకపోయినా కూడా ఇలా చేసుకోవాలి. సాక్షాత్తు ప్రత్యక్షంగా కనపడినప్పుడు ఎలాగూ చేసుకుంటాం మనము. అందుకని స్తువన్నిత్యం గురుం భజేత్, చక్కగా వారినే స్తుతిస్తూ, వారి యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పుడూ స్తుతిస్తూ కూడా గురువు యొక్క తత్వాన్ని తెలుసుకుంటూ నిత్యము ఉంటూ ఉండాలి. అలాగే భజనాత్ స్థైర్యం ఆప్నోతి, ఆ భజనం వలన, ఆ భజన చేయడం వల్ల, భజ సేవయ అంటారు. భజన అంటే కేవలం భజించడము, భజనలు సంఘాల మధ్య ఉంటున్నాయి అలా, అది కాదనమాట. భజన అంటే అది మాత్రం కాదు, అది ఒక పద్ధతిలో నడుస్తున్నాయి భజనలు. యథార్థానికి భజనం అంటే సేవ చేయడమే భజనం. ఇక్కడ గురువుగారు ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చేస్తారు ఎట్లాగూ, లేనప్పుడు ఎట్లా సేవ అంటే వారి మాటలను మనందరము కూడా పాటించడమే భజన, సేవ చేయడం. అంతకంటే సంతోషం గురువుగారికి ఏది ఉండదు. మీరు ఎన్ని ఇవ్వండి గురువుగారు మీరు చెప్పిన ఫలానా పని మేము చేస్తున్నాము, అది మాకు అవగతం అవుతుంది అన్నప్పుడు ఆనందం వేరు. అందుకని ఈ లౌకికమైన విషయాలు ఏదో పద్ధతిగా చెప్పడం వరకే, సాత్వికంగా ఉన్న జపమాలలు ఇవ్వండి,
ఆసనాలు ఇవ్వండి, ఇవన్నీ చెప్తారు. ఇవ్వాలి కూడా, కాదని కాదు, పళ్ళు ఫలాలు ఇవ్వండి అని అవి ఇవ్వచ్చు. కానీ వీటిల కన్నా ఎప్పుడు తృప్తి పొందుతాడు గురువు అంటే కేవలం మనం వారి మాటలు విని దాన్ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నా కూడా గురువు యొక్క రక్షణ మన యందు ఉంటుంది. అందుకని భజనాత్ స్థైర్యం ఆప్నుతే, ఆ భజనం వల్ల మాత్రమే తత్వం అన్నది, స్థైర్యం అంటే దృఢత్వము, చక్కటి బుద్ధి, నిర్ణయాత్మకమైన బుద్ధి, నిశ్చయాత్మకమైన బుద్ధి చక్కగా వస్తుందన్నమాట. ఎందుకు? గురు కృప వల్ల, గురువునే సేవించడం వల్ల. స్వస్వరూపమయో భవేత్, తన యొక్క నిజస్వరూపము చక్కగా అవగతం అవుతుంది దానివల్ల. అంటే బుద్ధి కుశలత లేనప్పుడు వాడి నిజస్థితి తెలియదు, కదిలిపోతూ ఉంటే మనసు కుదరదు. ఆ స్థైర్యం, నిలకడ అన్నది ఎప్పుడు వస్తుందంటే గురువు అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది. దౌర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యాం ఉరసా శిరసా దృశా మనసా వచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఇందాక పైన చెప్పారు కదా సాష్టాంగం చేయాలని. ఆ సాష్టాంగం అంటే ఏమిటి అన్నది 98వ శ్లోకంలో చెప్తున్నారు. దౌర్భ్యాం అంటే 2 చేతులు, పద్భ్యాము 2 కాళ్ళు కలిపి ఒక్కొక్కటి అన్నమాట. జానుభ్యాం మోకాళ్ళు కూడా పడాలి. అలాగే ఉరస అని చెప్పి అంటే ఈ హృదయ స్థానం దగ్గర. అలాగే శిరస్సు, దృశ కళ్ళు కూడా. అంటే కళ్ళు ఎలాగా అంటే సరే మనస వచస కూడా అన్నారు, అంటే మనస్సు కూడా అక్కడే, వాక్కు కూడా అక్కడ. అంటే శ్రీ గురుభ్యో నమఃను, శ్రీ గురో పాహి మామనో, అలాగే మాటతో సహా చేయాలన్నమాట. ఇక్కడ చూపు అన్నప్పుడు మీరు కొందరిని చూసారో లేదో, వాళ్ళు ఇలా నమస్కారం చేసి ఇలా మామూలుగా పడతారు. అలా కూడా కాకుండా కళ్ళు కూడా ఇలా ఇలా అంటారన్నమాట. ప్రతి కన్ను ఇలా ఇలా తగిలేటట్టు. అలాగే చెవుల దగ్గర ఇలా కూడా పెడుతూ ఉంటారన్నమాట. ఇలా సాష్టాంగం పెట్టినప్పుడు ఒకసారి అంటూ ఉంటారు. అంటే కాలు కూడా ఇలా మారుస్తారు, అంటే 2 కాళ్ళు కూడా పడాయి అన్న భావన. అలా చెయ్యాలా అంటే అలా చెయ్యాలి అని కాదు, శిష్టాచారం అలా చేస్తున్నారు కాబట్టి చేయడంలో తప్పేమీ లేదన్నమాట. కానీ మనసా వచసా కూడా, మనస్సు దాని అందే ఉండాలి, వచస్సు అంటే మాట కూడా, వాక్కు కూడా ఆ గురు ప్రార్థన ఎందే ఉండాలి. ఇక్కడ 3 విధాలుగా చెప్తున్నారన్నమాట. కాయిక, మానసిక, వాచం కూడా చెప్తున్నారన్నమాట. అందుకని ఈ 3 విధాలుగా కూడా మనం త్రికరణ శుద్ధిగా గురువుగారికి సాష్టాంగ నమస్కారం పెడుతూ ఉండాలి. ఎప్పుడు? ప్రతిదినం అని చెప్పారు పైననే. ప్రతిదినం అంటే మళ్ళీ ఒక టైం పెట్టుకొని ఆ రోజు పెట్టేసాను కోట అయిపోయిందని కూడా కాదనమాట. నిత్యము కూడా ఆ మనస్సు యందు ఆ భావన ఉండాలి ప్రతిసారి కూడా. తస్యై దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాం ముఖరితైర్మధురైః ప్రసూనైః జాగర్తి యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. అంటే ఈ గురువే భగవత్ స్వరూపం అన్నమాట. తస్యై దిశే సతతం అంజలిరేష నిత్యం, నిత్యము వారికి నమస్కారం చేసుకుంటుంటాం. ఎందుకు అంటే సాక్షాత్ భగవత్ స్వరూపమే గురువు, వేరే ఆలోచన ఉండకూడదన్నమాట. అందుకే ముందే చెప్పేశారు, యస్య దేవే పరాభక్తిర్ యదా దేవే తథా గురువు అని చెప్పి. అంటే గురువుకి భగవానుడికి అభేద దృష్టితోనే ఉండాలి, అలాగే ఆశ్రయించి ఎప్పుడూ నేర్చుకునేవారు అన్నమాట. ప్రక్షిప్యతాం ముఖరితైర్ మధురైః ప్రసూనైః అని చక్కగా గురువుగారినే మనము చక్కటి వాక్కులతో మనస్సుతో కూడా ఆరాధిస్తూ ఉంటే జాగర్తి యత్ర భగవాన్ గురు చక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి అని ఆయన ఇక్కడ ఏం చెప్తారంటే ప్రక్షిప్యత ముఖరితైర్ మధురైర్ ప్రసూనైః అని. అలాగే తస్యై దిశే సతతం అంజలి, గురువుగారు సాక్షాత్ కనపడకపోతే తస్యై దిశే, వారు ఏ దిక్కులో ఉంటే, అంటే ఇప్పుడు శృంగేరి అనుకుందాం అనుకోండి, సుమారుగా మనం అనుకుంటాం గురువుగారు అటుంటారు, లేదా దక్షిణామూర్తి స్వరూపంలోనే ఆ పరంపర అంతా చూస్తున్నాం. ఇప్పుడు ఉత్తర దిక్కున కదా దక్షిణామూర్తి కూర్చొని దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు. అందుకని అటువైపే మా గురువుగారు ఇటే ఉన్నారు, శృంగేరి ఇదే, జగద్గురువులు ఇటు దిక్కే ఉన్నారు వీరిలోనే అని అక్కడే మనం సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉండాలన్నమాట. అలాగ వారి దిశని ఏ దిక్కున్నారో ఆ దిక్కు నమస్కారం చేసుకోవడమే, దానికి పెద్ద మళ్ళీ ఎక్కడ ఇక్కడ అనుకోక్కర్లేదు అన్నమాట. ఇందాక అనుకున్న ఒక చోట దిగిన వెంటనే నమస్కారం చేయాలి. ఇప్పుడు ఎక్కడ అంటే మన ఉత్తర దిక్కు దక్షిణామూర్తి ఉంటారు కాబట్టి ఆ పరంపరనే మనది కాబట్టి అక్కడే నమస్కారం చేసుకుంటూ ఉండాలి. అది ఎలాంటి వాడు ఆ గురువు అంటే
జాగర్తి ఎత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయ నాటక నిత్య సాక్షి. ఈ 3 కార్యములు విశ్వముకి ఉన్నవి, సృష్టి స్థితి లయలు, వాటిలన్నిటి కూడా నిత్య సాక్షి అయిన వాడు గురువు. అలాంటి గురు చక్రవర్తి భగవత్ స్వరూపానికి నేను మోకరిల్లుతున్నాను, నమస్కారం చేస్తూ ఉన్నాను అని. అలాగే 100వది అభ్యసై కిము దీర్ఘకాల విమలైర్వ్యాధిప్రదైర్ దుష్కరైః ప్రాణాయామ శతైరనేకకరణైర్దుఃఖాత్మకైర్దుర్జయైః యస్మిన్ అభ్యుదితే వినశ్యతి బలి వాయుస్వయం తత్క్షణాత్ ప్రాప్తుం తత్సహజ స్వభావమనిషం సేవేతి చైకం గురుం. ఇది మన వాళ్ళకి ఎంతోమందికి కూడా ఇదొకటి అనుమానం. ఎప్పుడు కూడా యోగములు అంటే యోగాసనాలు ప్రాణాయామాలు ఏ ఉద్ధరిస్తాయేమో, అవే అంతిమమేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. ఎందుకో అలాగ అవసరం లేదు. ఎన్నో శాస్త్రాల్లో చెప్పారు ఇదే మాట. ఏమిటి అంటే ఈ మనకి ఎంతో కష్టకాలం రావడము, రోగగ్రస్తులు అవ్వడము, ఇలాంటివన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. వ్యాధులకి లోనవ్వడము, అంటే దీర్ఘకాల విమలైర్ వ్యాధిప్రదైర్ దుష్కరై అని కష్టకాలము రావడం, ఆపదలు రావడం. అలాగే ప్రాణాయామ శతైరనేకకరణై దుఃఖాత్మకై దుర్జయై అని. అలాగే వీళ్ళు సాధన చేసేటప్పుడు 100ల కొలది ప్రాణాయామాలు చేసుకుంటూ ఇదేదో మమ్మల్ని గట్టెక్కిచ్చేస్తుంది అని చెప్పి కంగారు పడిపోతూ దుష్కరమైన అంటే కష్టతరంగా, అంటే ఊపిరికి బలవంతంగా తీయండి, ఇట్లా వదలండి, ఇవన్నీ కూడా కర్మలు, అంటే శరీరానికి సంబంధించినవి. ఇవన్నీ చేసుకుంటూ కూర్చుండడం వల్ల కష్టతరమే అవుతుంది. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? బలంగా బలీవాయు స్వయం తత్క్షణాత్ అంటే బలంగా కుంభకాన్ని చేయడం, ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఒకసారి వదలడము, ఇవన్నీ చేయడం వల్ల ఏమి సాధిస్తున్నారు? ఇవన్నీ చేయడం ఒకెత్తు, అంటే కష్టం పడి వ్యాధిగ్రస్తుల్లాగా మందులు వేసుకోవడం, ఆ శరీరానికి ఉన్న తాపాన్ని తగ్గించుకోవడం, ఇవన్నీ చేస్తున్నారు. కొందరు ప్రాణాయామాలు యోగాలు ఇవన్నీ వెళ్ళి వాళ్ళు మేమేదో నేర్చుకుంటున్నాం పైకి వస్తున్నాం అని వాళ్ళు కొన్ని ఏవో ప్రయత్నిస్తున్నారు. ప్రాప్తుం తత్ సహజ స్వభావమనిషం సేవేతి చైకం గురుం. ఇవన్నీ కూడా సహజంగానే అతి సులువుగానే, అంటే ఒక వ్యాధి నయం అవ్వడం కానీ, అలాగే ప్రాణాయామాలు అనేకం చేసి కష్టపడి ఏదో మనస్సు నిలబడింది అన్న భావన కానీ, కేవలం గురు భక్తి వల్ల, గురువుని ఆశ్రయించడం వల్ల, గురు కటాక్షం వల్ల అతి సహజంగా సులువుగా దక్కుతుంది ప్రతి ఒక్కరికి అని చెప్తున్నారు. ఇది అన్నమాట కావాల్సిందే. ఏదో ఉద్ధరిస్తుందని అలా పరిగెడుతూ ఉంటే ఎప్పుడూ ఎక్కడా నిలకడే ఉండదు. అసలు ముందు నిలకడ కావాలి మనిషికి. అందుకని ఇది ఒక చక్కటి ప్రమాణం. అలాగే వేరే శాస్త్రంలోనే ఇట్లాంటి వాక్యమే ఉందన్నమాట, భాష్యకారులే రాశారన్నమాట. ఇలా శతం కొద్ది ప్రాణాయామాలు చేయడం వల్ల అలసట తప్పేమీ వచ్చేది లేదు, విచారణ చేసుకోండి, రూపాయి ఖర్చు లేదు, రూపాయి శ్రమ లేదని చెప్తారు. అసలు అంత గొప్పగా చెప్తారన్నమాట. అలాగే 101 జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురుభక్తితః గురో సమానతో నాణ్యత్ సాధనం గురు మార్గిణ అని. జ్ఞానము తప్ప ఇంకా వేరే, అంటే ఇక్కడ ఎలా చెప్పారంటే జ్ఞానం వినా ముక్తి పదం లభ్యతే గురుభక్తిత. జ్ఞానము కూడా ఎప్పుడు వికసిస్తుంది అంటే గురుభక్తి వల్ల. అంటే ఇక్కడ జ్ఞానము లౌకికమైన జ్ఞానం గురించి చెప్తున్నారు, లేదా కేవలం సాపేక్షంగా ఈ పుస్తకాల్లో ఉన్న పాండిత్యం వరకే చెప్తున్నారు, అనుభవమైన జ్ఞానం కాదు. ఆ అనుభవము రావాలి జ్ఞానం, అది కూడా అంటే గురువు యందు భక్తి ఉంటేనే అది కూడా అనుభవము వచ్చి జ్ఞానము ప్రకాశిస్తుంది, లేదా పాండిత్యంలాగే ఆగిపోతుంది అది మాటలతో. గురో సమానతో నాణ్యత్ సాధనం గురు మార్గిణం అంటే గురువుగారు చెప్పిన సాధనాలు మార్గము మాత్రమే మనకి సూచింపబడ్డాయి, కానీ దాన్ని మించిన సాధనాలు, దానికన్నా గొప్ప సాధనము ఇంకా ఏదీ లేదు అని చెప్తున్నారన్నమాట. అందుకే ఎక్కువ గురువుల్ని పోగేసుకోకూడదు, అదో ప్రమాదం. కానీ కొందరు బ్లాక్మెయిల్ కూడా చేస్తారు, ఇక్కడ రాకపోతే నీ పని అయిపోతుంది అనుకుంటూ. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. అమ్మవారికి కోపం వచ్చేసింది, చూసావా నువ్వు 2 రోజులు రాకపోతే నాకు కల్లో వచ్చి చెప్పింది. ఇట్లాంటి వాళ్ళు నేను చూశాను ప్రత్యక్షంగా. మీరు రావట్లేరని చెప్పి నాకు అమ్మవారు పలానా గురు భూమండలం నుంచి పలానా వాళ్ళు చెప్పారు
అదేమిటి అట్లా రాకపోతే ఎట్లా, చూసారా మీ గురించి అక్కడ నోట్ అయ్యి ఉంది, ఇలా భయపెట్టిస్తుంటే వీళ్ళు నమ్ముతారు. చాలా విచిత్రం. అందుకు జాగ్రత్తగా ఉండాలన్నమాట. గురు మార్గం ఏది శాస్త్రసమ్మతంగా ఉన్న గురువులను పట్టుకోవడం, వారు చెప్పిన విధానాన్ని మనం వెళ్తూ ఉండాలన్నమాట. అందుకే జగద్గురువులే మనకి పరమ ప్రమాణము, వేరే అవసరం లేదు అసలు. యస్మాత్ పరతరం నాస్తి నేతి నేతీతి వై శృతి మనసా వచసా చైవ సత్యమారాధయేత్ గురుం. ఇక్కడ శృతి కూడా ఎన్ని విధాలుగా సాధనాలు ఉన్నా కూడా అవి ఏమీ వద్దు వద్దు అని చెప్తూనే కేవలం ఇక్కడ గొప్పది ఏమిటి అంటే గురువే గొప్పవాడు, గురుతత్వమే గొప్పది అనే చెప్తున్నాయన్నమాట. గురువు కన్నా మించినది ఏది లేదు, మిగతావన్నీ ఇది కాదు ఇది కాదు అని పక్కకి తోసేసాయి. అంటే బ్రహ్మముకి చెప్పాయి కదా శృతులు, యథార్థానికి బ్రహ్మముకే చెప్పడానికి ఎలా చెప్పాయి, నయితి నయితి ఇది కాదు బ్రహ్మం అని చెప్పి మనకి ఇంద్రియ గోచరమైనవి అవన్నీ కూడా పక్కన పెట్టేసి లేదా బ్రహ్మతత్వం చాలా గొప్పది, అది ఇలా చెప్పబడేది కాదు, ఏది మిగిలిపోతుందో ఇలా చెప్పడానికి శక్యం కాదు అదే బ్రహ్మము అని చెప్పింది. అట్లాగే ఆ బ్రహ్మముకి అభిన్నుడైన గురువే అని చెప్తూ గురుస్వరూపం కూడా అదే, ఇదంతా గురువు కాదు, నైతి నైతి అని శృతే చెప్పింది, ఏది చెప్పడానికి శక్యము కాదో అదే గురువు అని చెప్తున్నారు. అందుకని ఆ గొప్ప గురువుని, చెప్పడానికి వీలు కాని గురువు, ఇంద్రియాలకి గోచరం కాని గురువు, కానీ మనసా వచసా చైవ సత్యం ఆరాధేత్ గురువు, కానీ నీవు మటుకు మనస్సుతో వాక్కుతో ఆ గురువునే నిత్యము ప్రార్థించు అంటున్నారు. ఇది ఎట్లా అంటే మనసుతో కుదరదుట, వాక్కులకు అందదుట గురుతత్వము. కానీ ఇక్కడ గురు స్వభావాన్నే మనము మనసుతో చింతించాలి, వాక్కుతో మనం భజన చేస్తూ లేదా స్తుతి చేస్తూ ఉండాలని చెప్తున్నారు. వేదం కూడా అలాగే చెప్పింది, కొన్నిట్లో నైతి నైతి అని చెప్పింది. అలాగే మనం ఇవాళ అదే ప్రారంభించుకున్నాం కదా, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా, ఎక్కడైతే వాక్కులు మనసులు ఆగిపోతాయో అక్కడ ఆ పైన ఉంటుంది భగవతత్వం, బ్రహ్మతత్వము, గురుతత్వము అని. మరి వేదంలోనే ఒకచోటు చెప్పారు, మనసైవాను ద్రష్టవ్య శ్రోతవ్యం మంతవ్య నిధిధ్యాసితవ్య అని చెప్పారు. మనసుతోనే నీవు దర్శిస్తూ అలాగే మననము చేయి, నిధిధ్యాసనం కూడా చెయ్యి అన్నారు. మరి ఎలా పొసుకుతుంది అంటే దానికి అన్వయ వ్యతిరేకాలను మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఇది కాదు ఇది కాదు, నయితి నయితి అని చెప్పడమే. నా గురువు సాక్షాత్తు త్రిమూర్తి ఆత్మకుడు అంటే ఇంతేనా అంటే త్రిమూర్తి ఆత్మకుడే దానికన్నా గొప్పవాడు. మా గురువు గుణాలు లేవు, గుణములుంటే మనసు పట్టుకుంటుంది, వాక్కు పట్టుకుంటుంది. మరి వాక్కు మనసు పట్టుకునేలాగా ఏం మాట్లాడగలవు నువ్వు అంటే నిర్గుణుడు ఆయన. అది మాటతోనే చెప్పాము, కానీ మనసు పట్టుకోలేదు. నిర్గుణం అంటే ఎలా పట్టుకుంటుంది మనసు? పట్టుకోలేదు. అలాగా నిరాకారుడు, సర్వము ఆయనే, మనకి సచ్చిదానంద స్వరూపుడు. ఇలాగ చెప్పినప్పుడు సుమారుగా ఆయన్ని తటస్థముగా మనం ఆయన్ని పట్టుకోగలుగుతున్నాం అన్నమాట. ఇలాగ సచ్చిదానందుడు, ఏకస్వరూపుడు, త్రిమూర్తి ఆత్మకుడు, నిర్గుణ నిరాకార బ్రహ్మము అని ఇలాగ పట్టుకుంటున్నాం మనసుతో వాక్కుతో. ఈ పైన చెప్పిన విధానాలన్నీ కూడా యథార్థానికి అలాంటివే అన్నమాట, నేరుగా చెప్పట్లేవు, సుమారుగా ఆ గురుతత్వం గురించి చెప్తున్నాయి అన్నమాట. అట్లాగే మనసు వాక్కుతో కూడా దాన్నే చింతిస్తూ ఉండాలి. అలాగే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనసు అని ఎప్పుడైనా వచ్చినంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భ్రమర కీటక న్యాయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. మనసు యొక్క ప్రభావం అలా ఉంటుందన్నమాట. దాన్నే చింతించగా చింతించగా మనం ఆ స్వరూపాన్నే పొందుతాం. చింతించేది మనకు అభిన్నమైన స్వరూపం కాదు, మన స్వరూపమే గురుతత్వము కూడా. ఆయన మనలో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ గురుతత్వాన్ని, బ్రహ్మతత్వాన్నే మనం చింతిస్తాం కాబట్టి మన స్వస్వరూపాన్ని తెలుసుకుంటాం. అలా తెలుసుకోవాలంటే ఎవరు? వివేకులకే కనపడుతుంది, అర్థమవుతుంది అని ముందే చెప్పుకున్నారు. చూసారు ఎంత స్ట్రక్చరల్గా వస్తుందన్నమాట అదంతా కూడా. ఆ వివేకం అన్నది ముందు భాషిస్తే మాత్రమే, భక్తి అన్నది భాషిస్తే మాత్రమే అక్కడ మెట్లు ఎక్కుతూ ఉంటారు జాగ్రత్తగా. అలాగే 103 గురోః కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వరాః సామర్థ్యం అభజన్ సర్వే సృష్టిస్థిత్యంత కర్మణి అని.
అంటే గురో కృపా ప్రసాదేన బ్రహ్మ విష్ణు మహేశ్వరాः సామర్థ్యం అభజన్ సర్వే సృష్టిస్థిత్యంత కర్మణి అని. ఇది చాలా గొప్పగా, అంటే గురువు యొక్క కృప వల్లనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి కూడా ఈ సృష్టి స్థితి లయలు చేసే యొక్క సామర్థ్యం వచ్చింది అంటున్నారన్నమాట. అంటే వారు ఎట్లా చేశారు అంటే సృష్టి స్థితి లయలు అంటే మొట్టమొదట దీనిపైన ఏది ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నప్పుడు ఇక్కడ త్రిమూర్తులు అని చెప్తున్నారు. త్రిమూర్తుల పైన ఏది ఉందంటే నిర్గుణ నిరాకార బ్రహ్మం ఉంది. అంటే వీరు కూడా నిర్గుణ నిరాకారం నుండే వచ్చారు, వ్యక్తమైన వారు ఈశ్వర స్వరూపములుగా అన్నప్పుడు వారు కూడా తపస్సు చేసే వారు కూడా సృష్టిని చేశారు. మరి దేన్ని తపస్సు చేశారంటే ఎవరికి వాళ్ళు ఆ గురుస్వరూపమైన పరబ్రహ్మాన్నే తపస్సు చేశారన్నమాట. దాని నుండే ఈ వారికి కూడా ఈ సామర్థ్యము అన్నది వచ్చింది. సృష్టి ఎలా చేయాలి, స్థితి ఎలా చేస్తున్నారు అలాగే చేయాలి అని, అలాగే మళ్ళీ లయం ఎలా చేయాలి అని. అంటే ఎప్పుడు కారణము గొప్పది కదా కార్యము కన్నా. కారణము కన్నా అభిన్నమైన కారణము ఎప్పుడు గొప్పది. ఎందుకు? అది శాశ్వతము కాబట్టి. కార్యము నామరూపాంతరం చెందింది కాబట్టి ఆ నామరూపాలు అనేకములు అవుతాయి, మారుతూ ఉంటాయి, మళ్ళీ లయం అవుతూ ఉంటాయి. అందుకు కూడా ఎప్పుడు ఆ సాక్షాత్తు నిర్గుణ నిరాకార బ్రహ్మస్వరూపమే గురుస్వరూపము. దానినే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా సృష్టి స్థితి లయలకు వారు కూడా ఉపాసించి ఉన్నారు అని గొప్ప విషయాన్ని చెప్పారు. అలాగే తర్వాత దేవ కిన్నర గంధర్వాః పితృయక్షాస్తు తుంబురుః మునయోపి న జానంతి గురు శుశ్రూషణే విధిం. అంటే గొప్ప గొప్ప వాళ్ళు దేవతలు, కిన్నెరలు, గంధర్వులు, పితృదేవతలు, యక్షులు, అలాగే తుంబురుడు కూడా. తుంబురుడు ఇలాంటి గొప్ప గొప్ప ఉత్తమ జాతికి చెందిన వాళ్ళు, ఉత్తమ లోకాల్లో ఉండేవాళ్ళు మునులు. మునయోపి న జానంతి, మునులకు కూడా తెలియదట ఏంటి గురువుని ఎలాగ ఆరాధించాలి, గురువు శుశ్రూష ఎలా చేయాలి అని. అంటే పూర్ణముగా తెలియదు అన్నమాట. మన మనుషులం, మనకన్నా ఉత్తములైన జాతులు ఇవన్నీ కూడా. అయితే వీళ్ళకు కూడా పూర్ణముగా గురువు యొక్క గొప్పతనము తెలియదు అని చెప్తున్నారన్నమాట. అంటే పరబ్రహ్మతత్వం వాళ్ళకి అవగతము కాదు, అలా దొరికేది కాదు అని. అలాగే తార్కికా ఛాందసా చైవ దైవజ్ఞాః కర్మఠాః ప్రియే లౌకికాస్తేన జానంతి గురుతత్వం నిరాకులం అని. అలాగే తార్కికులు అంటే లాజిక్స్ చెప్పేవాళ్ళు, రీజనింగ్ చెప్పేవాళ్ళు వీళ్ళు ఉంటారు. అంటే ఇది ఎట్లా అయింది, అది ఎట్లా అయింది, దీనికి కారణము ఏమిటి, దీనికి మూలము ఏమిటి, దేనివల్ల ఏదొచ్చింది, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు చాలామంది సైంటిఫిక్ టెంపర్మెంట్లు పెట్టుకొని. అలాంటి వాళ్ళు తార్కికులు. అంటే తర్కశాస్త్రం ఉంది మనకి, అది చాలా గొప్పది. తర్కం వస్తేనే యథార్థానికి వేదాంతం సరిగ్గా అర్థమవుతుంది. ఉత్తి తర్కాన్ని పట్టుకోవద్దని మళ్ళీ చెప్పారు, తర్కశాస్త్రంలో చెప్పారు. ఉత్తి తర్కాన్ని పట్టుకోకూడదు, దాన్ని అధిగమించాలి, చక్కగా దాని సహాయం వరకే ఉంచుకోవాలన్నమాట. అందుకని అలాగే ఛాందస అంటే ఛందస్సుతో కూడి ఉన్నది, అంటే వేదమే ఇక్కడ. అంటే మీమాంసా శాస్త్రం అన్నమాట. ఆ మీమాంస కర్మలు అవన్నీ చేయడము, వేదంని అర్థం చేసుకోవడం, చదవడము, ఇవన్నీ కూడా వైదికంగా జీవించడం. అలాగే దైవజ్ఞాః, ఈ దైవజ్ఞులు అంటే వీళ్ళు జ్యోతిష్యము ఇవన్నీ చెప్తూ ఉంటారు. మీరు చూడండి వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు, ఫలానా దైవజ్ఞుడు ఈయన అని. ఏమిటా దైవజ్ఞుడు అంటే వీళ్ళు జ్యోతిష్య పండితులు అన్నమాట. వీళ్ళందరూ కూడా అంటే ముందు జరగబోయేవి కొంచెం వాళ్ళు సూచించి చెప్తూ ఉంటారు. జ్యోతిష్యము ప్రమాణమైనది మనకి, మిగతావి కొన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పేవి. సరే వాళ్ళు కూడా ఇలాంటి కోవలోకి వెళ్ళిపోతున్నారు అనేక కారణాలతో. వాళ్ళ పుస్తకాలు, వాళ్ళ పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళని ఉండనివ్వండి. వీళ్ళందరూ కూడా అంటే ముందు ఫ్యూచర్ని కొంత ప్రెడిక్ట్ చేసి చెప్పే వాళ్ళని దైవజ్ఞులు అంటారనమాట. అంటే దివ్యమైన జ్ఞానము ఉన్నవాళ్ళు, ముందు జరగబోయేది కొంచెం చెప్తారు. మన భాషలో ఎప్పుడు చెప్పాలంటే ఈ డేటా సైంటిస్టులు అనమాట. అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేస్తారనమాట, ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు ఇటు ఆఫీసుల్లో. అది ఎంతవరకు వస్తే ఎవరికి తెలియదు, కానీ ఇది అంతే. అంటే ఒక పాజిబిలిటీ చెప్తున్నారు, ఇలా జరగచ్చు అని. జరగచ్చు, జరగకపోవచ్చు. అలాగా కర్మఠాః అన్నారు. కర్మఠులు అంటే ఇంకా తీవ్రంగా కూర్చొని శరీరాన్ని కృషింపజేసేసేటట్టు వీళ్ళు చేయడం, జపాలు, తపాలు, పారాయణలు,
కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇక్కడ అవసరమా అంటే ఏం పర్వాలేదు పోతే పోనీ కాళ్ళు అనుకుంటే అక్కడ మెట్ట వేదాంతం మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ ఏదో ఒకటి కర్మఠులు ఇంకా విపరీతంగా యజ్ఞాలు హోమాలు, అయ్యా మనకి స్తోమత లేదు కదా అంటే పర్వాలే ఎవరో ఒకరిని అడుగుదాము, అప్పు తెచ్చైనా చేద్దాము, ఈసారికి ఇది అయిపోవాల్సిందే, తర్వాత చూద్దాం, మళ్ళీ తర్వాత కూడా ఇదే అవుతుంది. ఇలా కర్మఠులు అంటే శక్తి మించిపోయి విపరీత శ్రమకి లోనయ్యి సాధనలు చేయడము. అది దేనికి అంటే యథార్థానికి లౌకికానికే కదా. కర్మలు దేనికి చేస్తాము? లౌకిక ప్రయోజనాలకే. జ్ఞానం రావడానికి ఎవ్వడు కర్మలు చేయడు. తర్కం దేనికి? ఉన్న విషయాన్నే, దృశ్య ప్రపంచంలో ఉన్న విషయాన్నే సుమారుగా అంటే ప్రత్యక్ష అనుమాన ఉపమానాలతో తెలుసుకోవడానికి. అలాగే ఛందస అన్నారు. వేదం కూడా దేనికి చెప్తా అంటే కర్మలు ఉత్తమ గతులు రావడానికి, ఉన్న రుణములు తీర్చుకుంటూ ఉండడానికి, అలాగే పితృ రుణాలు, అలాగే పుత్రులు, సంపద ఇవన్నీ రావడానికి కూడా ఇహములో, తర్వాత పరములో కూడా చక్కటి లోకాలు రావడానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. దైవజ్ఞులు కూడా అంతే కదా. వాళ్ళు ఏం చెప్తాడు? వేరే జన్మ గురించి ఏం చెప్పాడు? ఇలా ఉన్న జాతక చక్రమో, ఇలా ఉన్న పరిస్థితి బట్టో కొంతకాలం తర్వాత ఇలా ఇంకో లాంటి ఫలం ఏర్పడుతుంది, నీకు జాగ్రత్తగా ఉండు, లేకపోతే నీకు మంచి రోజులే రాబోతున్నాయి అంటారు. అది కూడా ఇహంలోవే చెప్తున్నారు. కర్మఠులు అంతే. ఆ ఛాందసుల్లాగానే వీళ్ళు కూడా మేము పర్వాలేదు, శరీరం ఏమైపోయినా పర్లేదు, అలా అన్నం తినకుండా విపరీతమైన ఉపవాసాలు చేసేసి కృషింపజేస్తాము, అవి శాస్త్ర సమ్మతం ఉన్నాయా ఇవన్నీ వాళ్ళకి అర్థం కాదు, చూసుకోరనమాట. ఫలానా పుస్తకంలో ఉంది, ఫలానా వాడు టీవీలో చెప్పాడు, చేసేస్తారు. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా కర్మఠులు, మూర్ఖుల్లాగా తయారవుతారు. అలా అవ్వకూడదు, వేదంగా పాటించాలన్నమాట. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నారు ప్రియే అని అమ్మవారికి చెప్తున్నారు. మరి ఇలా ఉన్నారు. అయితే లౌకికాస్తే అంటే లౌకికులు కూడా ఉన్నారు. లేదండి మీరు పైన చెప్పారుగా, మేము ఈ కోవకి చెందము, మేము లౌకికులం, మేము మా ఉద్యోగాలు చేసుకుంటాము, మాకు వేదం వద్దు, తర్కం వద్దు, ఇలాంటివి ఏవి అవసరం లేదు, చక్కగా నాకు దేవుడి దయ వల్ల పూర్వపుణ్యం అని కూడా వాళ్ళు నమ్మరు తెలియదు, నేను స్వయం కృషితో నేను అన్నీ సంపాదించుకున్నాను, నేను అనుభవిస్తాను చక్కగా, అలా అనుకుంటూ ఉంటారు. లౌకికంగా ఉన్నవే వాళ్ళు నమ్ముతారు, కళ్ళకు కనపడమే నమ్ముతారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళందరికీ కూడా న జానంతి గురుతత్వం, వీళ్ళెవ్వరికీ కూడా గురుతత్వం అర్థం కాదు. గురుతత్వం అన్నప్పుడు ఇక్కడ స్వస్వరూపము, పరబ్రహ్మతత్వము, గురుతత్వము అన్నీ ఒకటే. ఈ మూడు తీసుకోవాలన్నమాట. అంటే ఈ మూడు అంటే మూడుగా భాషించే ఒక తత్వమే, అది ఏది వీళ్ళకి తెలీదు. అలాగే నిరాకులం, అది ఇంకా వ్యర్థజీవులే అవుతూ ఉంటారు వాళ్ళందరూ కూడా. అంటే అలా గడిపేస్తున్నారు అంతే. అంటే అసలైన పరబ్రహ్మతత్వం, పారమార్థిక తత్వం వాళ్ళకి తెలీదు, వ్యవహారంలో నడుస్తోంది వాళ్ళకి. అలాగే తర్వాతది మహాహంకార గర్వేణ తపో విద్యా బలేన చ భ్రమంతి చాస్మిన్ సంసారే ఘటీయంత్రం యథా పునః. మహాహంకార గర్వేణ, విపరీతమైన అహంకారం కలిగిన వాళ్ళు ఉంటారు. ఫలానా వాడు నాకు చెప్పేదేమిటి, నాకు అన్నీ తెలుసు, నేనే గొప్ప అని వాళ్ళు అహంకరిస్తూ ఉంటారనమాట. గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తిరిగి వీళ్ళు, గురుగారు నాకు తెలుసు, నేను ఇంతమంది వేల మధ్యలో ఉంటాను, మీరు 10 మందికి పాఠాలు చెప్తూ ఉంటారు, మీకు లౌకిక అంటే వీటిల్లో గొప్పే మీరు, కానీ లౌకికం మీకు తెలియదు గురువుగారు అని చెప్పేస్తూ ఉంటారు. అది చాలా ప్రమాదం అన్నమాట. అది జాగ్రత్తగా చెప్పాలి. ఏం చెప్పదలుచుకున్నా జాగ్రత్త, అహంకారంతో చెప్పకూడదు, శ్రద్ధాభక్తులతో చెప్పడం వేరు. అంటే నాకు ఉన్న అనుభవంలో ఇలా ఉందండి అని చెప్పడం వేరు. మీకు ఏం తెలియదండి, మీరు ఆగండి, నేను చూసేసుకుంటాను, నేను మాట్లాడేస్తాను కదా అంటే కొందరు ఓవర్గా ఓనర్షిప్ తీసుకుంటూ ఉంటారు చూడండి, అది తగదనమాట. అలా అహంకారం పోకూడదు, డాంబికాలకి పోకూడదు గురువు గారి దగ్గర. అలాగే గర్వేణ తపో విద్యా బలేన చ, నాకు చాలా తపస్సు ఉంది, నిరంతరం నేను 1 గంట 2 గంటలు తపస్సు అంటే ఇలా ధ్యానంలో కూర్చుంటాను, మెడిటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాను, ఒకటి చేసుకుంటూ ఉంటాను, అన్నీ వినేస్తూ ఉంటాను, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రకారం తపస్సు. అలా అన్నప్పుడే అక్కడ తెలుస్తూ ఉంటుంది అహంకారం ఎట్లా ఉంటుందని. తర్వాత విద్య, బాగా చదువుకున్నాను, ఫలానా వాళ్ళు మా గురువు గారు, ఫలానా చోట వెళ్ళి చదువుకుంటూ ఉంటున్నాను, ఇలాంటివన్నీ మా దగ్గర ఉన్నాయి, మా తాతలు పండితులు, మా నాన్నగారు పండితులు, ఈ విద్యా బలం అన్నమాట. ఇవన్నీ కూడా గొప్పగా విద్య బలేన అంటే శారీర బలం కూడా ఒక రకంగా, ఈ పైన చెప్పిన బలం అనొచ్చు, లేదా శరీర బలం కూడా అనుకోవచ్చు అన్నమాట. అలాగా ఇలాంటి అనేక రకములైన బలముల వల్ల వీడు అహంకారానికి పోతూ ఉంటారు.
అది కూడదన్నమాట ఎప్పుడు కూడా. అలా అహంకారం ఉన్నప్పుడు భ్రమంతి చాస్మిన్ సంసారే, అంటే ఈ సంసారంలో భ్రమకి లోనైన వాళ్ళు నేనేదో సాధించాను అనేసుకుంటేనే కదా వీడికి అహంకారం వస్తుంది. అహంకారం దేనికి వస్తుంది? నేనేదో సాధించాను, అగో ఐశ్వర్యం సాధించాను, అందాన్ని సాధించాను, బలాన్ని సాధించాను, విద్య సాధించాను అంటే వీడికి ఏదో ఒక సక్సెస్ రేట్ ఉంది అన్న భావన ఉంటుందన్నమాట ఆ ఫలానా మనిషికి. ఆల్రెడీ వాడు సాధించేశానన్న భ్రమలో ఉన్నప్పుడు వాడికి గురువు చెప్పింది చెవులో ఇసుమంత కూడా ఎక్కదు. అదే అన్నమాట భ్రమ అక్కడ. అహంకారం ఆ మనస్సే వాడిని మోసం చేస్తూ ఉంటుందన్నమాట. నీకు వచ్చేసే అన్నీ గురువు ఏదో చెప్తాడు విని అంతవరకే, ఏదో లేకపోతే ఆయన బాధపడతాడు పాపం అన్నట్టు కూర్చుంటారు. అదే ప్రమాదము. ఎందుకంటే భ్రమంతి తస్మిన్ సంసారే ఘటీ యంత్రం యథా పునః, మళ్ళీ కూడా ఆ సంసార చక్రంలో పాపం తిరుగుతూ ఉంటారు. ఎందుకు? అహంకారము. ఈ పైన చెప్పినవన్నీ కూడా అహంకారాలు, ఈ దానిపైన చెప్పిన తార్కిక ఛాందసం ఇవన్నీ కూడా లౌకికానికి లేదా ఇహంలోనో పరంలోనో ఏదో సాధించాలి, సాధించాము అన్న ఒక వ్యవహారంతో ఏర్పడే అహంకారం. సాధించామని దేన్ని అంటున్నాడు? దేహాన్నే కదా వీడనేది. దేహాత్మ భ్రాంతి వల్లే కదా. అదే నాది అనుకున్నప్పుడు ఇంకా అదే ఉంటుంది కాబట్టి ఆ సంసార చక్రం దేహాత్మ భ్రాంతి వీడదు కాబట్టి చదువుకున్న విద్య కూడా వీడు ఆ శరీరం పోషణకిను దాని యందు అహంకారం గొప్పలు చెప్పుకోవడానికే కాబట్టి ఆ చక్రంలోనే తిరుగుతూ మళ్ళీ సంసార భ్రమణంలో ఉంటూ ఉంటాడు. సంసార చక్రంలోనే భ్రమిస్తూ తిరుగుతూ ఉంటారు. అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ముందంతా సాష్టాంగం పెట్టాలి, గురుస్మరణ చేయాలి అన్నప్పుడే, గురువు నాకన్నా పెద్దవాడన్న భావన వచ్చినప్పుడే ఆ అహంకారం తగ్గిపోతుంది. ఆ అహంకారం తగ్గకపోతే ఇగో ఇలాంటి ప్రమాదాలు అన్నమాట. సంసారం అలాగే ఉంటుంది వాళ్ళకి. అలాగే యజ్ఞినోపి న ముక్తా స్యుః న ముక్త యోగిన స్తదా తపసా అపి నో ముక్త గురుతత్వాత్ పరాన్ముఖాః. ఒకవేళ గురువుగారు యొక్క తత్వానికి చూడండి, గురు తత్వ అన్నారు అంటే గురుతత్వం తెలుసుకోకుండా పరాంగుఖులవుతే, అంటే నాకు ఇది అర్థం కావట్లేదు, పర్వాలేదులే ఆయన ఏదో చెప్తారు అన్నట్టు పరాంగుఖులవుతే యజ్ఞినోపి న ముక్త, యజ్ఞములు యాగములు చేస్తూ ఉంటారు, గొప్ప ఎంతో ఖర్చు చేసుకుంటూ, ఎంతో విద్య ఉంటే కానీ యజ్ఞయాగాదులు చేయలేరు. అంటే కొన్ని సంవత్సరాలు వారు దీక్షగా నేర్చుకున్నవే అవన్నీ కూడా, అంత సామాన్యం కాదు అది. కానీ గురుతత్వం తెలియకపోతే ఆ యాజ్ఞికులు కానీ అలాగే యోగులు ఎంతో తపస్సు చేస్తూ సాధన చేస్తూ శరీరాన్ని ప్రాణాయామాల్ని కష్టపెడుతూ అలాగా కృషింపజేసేసిన వాళ్ళు, యోగం అంటేనే కృషింపజేసేసాలన్నమాట శరీరాన్ని ఉపవాసాది దీక్షలతో తదేకముగా ధ్యానము చేసుకుంటూ. అందుకని వారు కానీ అలాగే తపసాపి, ఈ తపస్విలు ఎప్పుడు కూడా ఏదో చింతన చేసుకుంటూ కూర్చునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా గురుతత్వానికి పరాంగుఖులు అయి ఉంటే వారికి మోక్షం అన్నది రాదు. అంటే ముక్తి అన్నది ఇప్పుడు నేరుగా మోక్షము అని అనుకోకపోయినా ఆ యొక్క స్థితిలో ఆ యాజ్ఞికులకి ఆ యొక్క ఫలము, యోగములో యోగము భాషించడము, తపస్సులో వాడు ఉత్తమ స్థితికి చెందడము, అవి కూడా వారికి సిద్ధించవు. అవే సిద్ధించినప్పుడు గురుతత్వము అర్థం కాదు, అంటే పరబ్రహ్మతత్వము అర్థం కాదు, అసలైన ముక్తి అసలు రాదనమాట. అంటే జీవేశ్వర ఐక్యము ఇక్కడ ముక్తి. ఎందుకంటే ప్రారంభంలో ఋషులు అదే అడిగారు, మునులు, జగన్మాత కూడా ఇదే అడిగిందనమాట, సంసారం నుంచి ఎలా బయటపడతారు, జీవుడు ఈశ్వరుడికి ఐక్యము ఎలాగ తెలుస్తుంది, అభిన్నత ఎలా గుర్తుపడతారు అని. అందుకని వీటిల్లో అన్నిట్లో కూర్చొని ఉంటే వాళ్ళకి మోక్షం అయితే రాదు, అంటే దానిలోనే పరిణతి రాదు, యథార్థానికి ఉత్తమ స్థితికి రారు. ఎందుకంటే అక్కడక్కడ ఉన్న గురువులు అందే వాళ్ళకి మంచి భావన లేదు కాబట్టి ఇంకా అసలు ముక్తి పరమపదము ఎట్టాగు రాదు అన్నమాట. తర్వాత నా ముక్తాస్తు చ గంధర్వాః పితృయక్షాస్తు చారణాః ఋషయ సిద్ధ దేవాద్యా గురుసేవ పరాంగుఖాః. ఈ గంధర్వులు, మళ్ళీ పితృవులు, యక్ష కిన్నెరులు, వీళ్ళందరూ చారణులు అంటే కూడా వాళ్ళు కూడా గంధర్వ జాతికి చెందినవే. చారణులు అంటే అలా గాల్లో ఆకాశ మార్గంలో తిరుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళు సాయంత్రం పూట ముఖ్యంగా చెప్తూ ఉంటారు. వాళ్ళు అలా వెళ్తూ స్వస్తి వచనాలు పలుకుతూ ఉంటారు. మీరు సుందరకాండ ప్రారంభంలో అదే ఉంటుందన్నమాట. మీరు అది గమనించండి, హనుమంతుల వారు వెళ్తున్నారే అని వాళ్ళే
చారణే చరితే పథి అంటారన్నమాట. వాళ్ళలో వెళ్తూ ఉంటూ కూడా స్వస్తి వచనాలు పలుకుతూ ఉంటారు. అబ్బా ఎంతటి హనుమ భలే ప్రయాణం ప్రారంభించారా, ఎవరి వలన కుదురుతుందా అసలు, మనస్సుతో కూడా ఈ సముద్రాన్ని దాటలేరు ఎవరు, ఇది మనస్సుతో ఊహ చేయలేరు, అంతటి సముద్రం ఇది. అర్థమవుతుందా? మనస్సుతో దాటలేరంటే దేని గురించి మాట్లాడుతున్నారో, ఎన్ మనసాన మనుతే, ఆ బ్రహ్మతత్వమే, ఆ సంసారాన్ని దాటడమే గొప్ప విషయం. అలాంటిది వెళ్ళి అక్కడ తెలుసుకోవాలి ఒక విషయాన్ని, అలాంటిది మనసుతో తెలుసు. అలాంటిది ఈయన శరీరంతో కూడా వచ్చేసారు. మనోజవం మారుతతుల్య వేగం కదా హనుమంతుల వారు. అలాంటి వారు హనుమంతుల వారు ఎంత గొప్పవారు అని వారు చెప్తూ ఉంటారన్నమాట. ఆ సుందరకాండ ప్రారంభంలోనే ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా. అందుకని ఈ చారణుల గురించి చెప్తున్నాను అనమాట. ఆ చారణులు కూడా అలాంటి గొప్ప ఉన్నతమైన వాళ్ళు కూడా అలాగే ఇక్కడ నుంచి అక్కడికి సమాచారం చెప్తూ ఉంటారు. అలా తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇలా తిరుగుతూ ఇక్కడ జరిగిన విషయం అక్కడ హనుమంతుల వారు లంకను మొత్తం దహించారంట. ఎంత గొప్ప విషయము. అంతా అయినా కూడా సీతమ్మ మటుకు ఇంత కూడా ప్రమాదం కాకుండా చక్కగా స్వచ్ఛంగా ఉంది అని వాళ్ళే చెప్తూ ఉంటారు అన్నమాట. ఇన్ఫర్మేషన్ అలా పాస్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళు చాలా గొప్ప జాతికి చెందిన వాళ్ళు. అలాగే ఋషయ సిద్ధ దేవాద్యా, ఋషులు సిద్ధులు దేవతలు వీళ్ళందరూ కూడా గురుసేవ పరాంగుఖం అయితే ముక్తాస్తు. గురువు కనుక పరాన్ముఖులు అవుతే వారికి కూడా ముక్తి అన్నది లాభము ఉండదు, ముక్తి అన్నది వాళ్ళు పొందలేరు అంటున్నారు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒక మనిషి ఉత్తమ గతులు వెళ్ళాడు అంటే రెండు కోణాల్లో చూసుకోవచ్చు ఇలాంటి శ్లోకాలు. గంధర్వులు, పితృదేవతలు, యక్షులు, ఈ చారణులు, ఋషి సిద్ధులు దేవతలు వీళ్ళందరూ కూడా అసలంటూ ఉత్తమ లోకాలకు ఎలా వెళ్ళారంటే ఎక్కడో అక్కడ గురువు అనుగ్రహం ఉంది వీళ్ళకి. ఎప్పుడో ముందు జన్మల్లో చక్కటి గురువు యొక్క అనుగ్రహాన్ని పొందారు కాబట్టి తత్వము పూర్తిగా అవగతం కాకపోయినా ఆ గురుసేవ యొక్క భాగ్యము వల్ల ఉత్తమ గతులకు వెళ్ళారు. ఉత్తమ గతులకు ఇది ఒకటి. రెండవ కోణం ఏమిటి, అంత ఉత్తమ లోకాలు అని అనుకుంటున్నావేమో వారికి కూడా అది పరమము కాదు. క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి అని, పుణ్యము క్షీణమైతే మళ్ళీ కింద పడాల్సిందే వాళ్ళు. అందుకని అదేం గొప్ప విషయం కాదు. గంధర్వులు అయితే ఇలా ఉంటుంది, అబ్బా నేను కూడా ఋషిని అవుతాను, పెద్ద సిద్ధ పురుషుని అవుతాను అని అనుకుంటే నువ్వు గురుతత్వము అదే బ్రహ్మతత్వము అవగతము చేసుకోకపోతే మళ్ళీ సంసారంలోనే పడుతూ తిరుగుతూ ఉంటాం. కాబట్టి మనం ఉండగానే చక్కగా ఉత్తమ గతుల్లోకే వెళ్ళిపోవడం నయం. అది ఏమిటంటే పరమార్థము అయిన బ్రహ్మతత్వాన్నే పొందే ప్రయత్నం చేయడం ఉత్తమం. అంతేగాని మధ్యలో ఇరుక్కుపోకూడదు, ఏదో శరీరం గొప్పది అని. మళ్ళీ ఈ జాతులు అన్నప్పుడు కూడా ఉత్తమ లోకాలు జాతులు అన్నప్పుడు కూడా ఇవి కూడా ఒకానొక ప్రదేశములు, అది కూడా ఒకానొక జాతి. ఆ శరీరముకున్న ఒక లక్షణం, అది దీనికి ఒక లక్షణం ఉంది, వాటికో లక్షణాలు ఉన్నాయి, దీనికి ఒక సమయము ఉంది కాలపరిమితి, దానికి ఇంకొంత ఎక్కువ కాలపరిమితో విశేషంగా ఇంకోలా ఉంటుంది. ఇది ఒకలా సుఖము దుఃఖము అనుభవిస్తుంది, అది ఇంకోలాగా సుఖ దుఃఖాలు అనుభవిస్తాయి. ఏమీ మారేదేమీ లేదు. అందుకని ఆ భావన కూడా తెచ్చుకున్నప్పుడు మోక్షమే గొప్పది, అది గురుతత్వం వల్లనే లభిస్తుంది, అదే బ్రహ్మతత్వము అని తెలుసుకోవాలి అని ఇక్కడితో ఒక ప్రకరణములాగా అయ్యిందనమాట. అది ఏమిటి అంటే అధ్యాయము గురు ప్రభావ వర్ణనము అన్నదన్నమాట. ఇక్కడ వరకు ఒక ప్రకరణము, ఒక అంశమైంది. 108 శ్లోకాలు ఖచ్చితంగా వచ్చాయి ఇక్కడికి. అలాగే రెండవ అధ్యాయము ప్రారంభమవుతుంది, ధ్యాన వైభవము. అంటే గురువునే మనసుతో వాక్కుతో కూడా మనము ప్రార్థించాలి అన్నప్పుడు ఎలాగా ధ్యానము అంటే తదేక దృష్టి అన్నమాట. నివాస దీపవత్ అంటాం కదా, అంటే ఒక గాలి తగలకుండా దీపం ఉంటే చక్కగా అది ఎలాగ కుదురుగా ఉంటుందో అలా మనసు ఉండాలి, కదిలిపోతూ ఉండకూడదన్నమాట. అలాగా ఉండాలి మనము చేసే సాధన, దాన్నే ధ్యానం అంటారు. అలా కుదిరినప్పుడు మాత్రమే దాన్ని ధ్యానం అంటారనమాట. మీ వేదాంత పంచదశలో చూస్తారు ఇలాంటివన్నీ. అందుకని ఆ ధ్యానము గురువు యందు, అదే గురుతత్వము బ్రహ్మతత్వం యందు ఎలా చేయాలి అన్నది ఈ ప్రకరణలో విశేషంగా చెప్పబడుతూ ఉంది. దాన్ని ఏమిటో కొన్ని ఇవాళ చూద్దాం. 109 ధ్యానం శృణు మహాదేవి సర్వానంద ప్రదాయకం సర్వసౌఖ్యకరం చైవ భుక్తి ముక్తి ప్రదాయకం. అంటే జగన్మాతకి చెప్తున్నారు అన్నమాట, ఓ మహాదేవి ధ్యానం గురించి చెప్తున్నాను విను. ఎందుకు అమ్మవారు వింటున్నారు? జీవుల గురించి. అమ్మవారు మొట్టమొదట అడిగిందే
జనాలు ఎలా తరిస్తారు అని. పరమేశ్వరుడు కూడా పరోపకార దృష్టి నీకు ఉంది కాబట్టి చెప్తాను, ఇది నీ స్వార్థానికి అడగట్లేవు, నీకు అవసరము లేదు అనే ప్రారంభించారు. మర్చిపోకూడదు, మొదట అలాగే ప్రారంభమైంది. అందుకు అమ్మవారికి కూడా చెప్తున్నారు. కానీ అమ్మవారికి ధ్యానం తెలీదా అనుకోకూడదు. అందుకని ధ్యానం శృణు మహాదేవి సర్వానందప్రదాయకం. సర్వానందము అంటే ఎల్లవేళలా అన్ని ఆనందాలకు ఆలవాలమైనదే. ఆత్మనస్తు కామై సర్వం ప్రియం భవతి అంటాం కదా. అంటే ఇది ఈ ఆత్మానందమే గొప్పదన్నమాట. లోపలున్న స్వస్వరూపానందమే గొప్పది. అందుకే ఈ ధ్యానము వల్ల సర్వానంద ప్రదాయకం, సర్వానందము నీ సొంతం అవుతుంది. అలా ధ్యానం చేసిన వాడు సొంతం అవుతుంది. సర్వ సౌఖ్యకరం చైవ భుక్తి ముక్తి ప్రదాయకం. ఇది చేయడం వల్ల భుక్తి అంటే ఇహములో కూడా సుఖములు సౌభాగ్యములు వస్తాయి. అలాగే ముక్తి ప్రదాయకం, ముక్తి కూడా లభిస్తుంది క్రమేణ అని. అంటే భుక్తి ఎలా లభిస్తుంది అంటే ధ్యానం అన్నప్పుడు ఎప్పుడు త్రిపుటి ఉంటుంది. త్రిపుటి ఉన్నప్పుడు లోకంలో ఉన్నట్టే కదా, దాని ఫలం దానికి వస్తుంది. ఏకీభావ స్థితిగా అది పరిణమించినప్పుడు అది ముక్తికే హేతు అవుతూ ఉంటుందన్నమాట. అందుకని ఎలా అన్వయించుకోవాలో తెలియకపోతే మళ్ళీ ఇక్కడ ధ్యానం చెప్పారు, నేను ధ్యానం చేస్తాను, విచారణ అవసరమా అంటే ఇక్కడ ఎలా చెప్తున్నారు అన్నది చూడాలన్నమాట. పేర్లు మారుతున్నాయి కానీ జ్ఞానం గురించే మెల్లిమెల్లిగా చెప్తున్నారు. ముందంతా గురుతత్వము జ్ఞానం గురించే చెప్పారు. అసలు ప్రారంభమైందే జీవేశ్వరుల ఐక్యం ఎలా జరగాలి అని. అంటే తత్వమసి వాక్యంతో సహా ముందే చూసాం మనం. అదే గురు ధ్యానము. ఇప్పుడు మనసు ఎలా నిలబడాలి, ఇప్పుడు ఏమిటి అని ముందంతా నేర్చుకున్నాం. ఏమిటి, ఏది ముఖ్యము అని, అది ఎలాగ సాధించాలి అన్నదే ఈ ప్రకరణ. అదే ధ్యానము అని చెప్తున్నారు. గురు స్మరణ గురించి చెప్తూ 110వ శ్లోకంలో శ్రీమత్పరం బ్రహ్మగురుం స్మరామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం భజామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం వదామి, శ్రీమత్పరం బ్రహ్మగురుం నమామి. ఇది కొంచెం కొందరు వైదికంగానే మేము కనపడాలి అన్న ధ్యాస ఉన్నవాళ్ళు ప్రతిదానికి ఎలా పెడతారంటే ఒత్తులు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు బ్రహ్మ గురుం ఇలా కావాలని నొక్కుతూ ఉంటారు కొందరు. అలా చదివితేనే ఏదో వాళ్ళు పెద్ద బ్రాహ్మణులు, వీళ్ళు చక్కగా విద్య వచ్చిన వాళ్ళేమో అనుకుంటారని భజామి వధామి అట్లా నొక్కుతారు. అది వధామి అన్నామంటే చంపడం, వధ చేశారంటారు కదా, అందుకు అన్నమాట. వధ అన్నప్పుడు మాట చాలా జాగ్రత్తగా ఉండి కొన్ని ఏం మాట్లాడారు. శ్రీమద్గురు బ్రహ్మగురు వధ అని ఒత్తు పెట్టామంటే అది ప్రమాదం అవుతుంది. అది చాలా జాగ్రత్త. ఒకసారి 2-3 సార్లు కళ్ళతో బాగా చూసి ఉచ్చారణ జరిగి ఉందో కొంచెం చూసుకుంటూ ఉండాలి. కొన్ని ఇలాంటి పదాలకి ముఖ్యంగా వేరేవంతా తెలియకపోయినా కూడా అందుకు జాగ్రత్తగా వదామి అంతవరకే సరళంగా రావాలన్నమాట. అదే ఆ గురువునే శ్రీమత్ పరం అంటే చక్కగా విరాజిల్లుతున్న శ్రీమత్ అన్నారు కదా, అంటే జగన్మాతతో విరాజిల్లుతున్న అంటే శక్తి స్వరూపముగా ఉన్న పరబ్రహ్మతత్వమైన ఆ గురువే, ఆయననే స్మరామి స్మరిస్తున్నాను. అలాగే అట్లాంటి ఆ శక్తి స్వరూపముగా ఉన్న పరబ్రహ్మస్వరూపమైన ఆ గురువునే భజామి అంటే భజిస్తున్నాను, అంటే సేవ చేస్తూ ఉన్నాను. అలాగే శ్రీమత్ పరబ్రహ్మగురుం వదామి అంటే వాక్కులతో కూడా నమస్కారము చేస్తూ ఉన్నాను, ఆయన గురించి స్తుతిస్తున్నాను. స్మరణ మనస్సుకి, భజ సేవయ అని కాబట్టి ఇది శరీరం కాయికము, వదామి అన్నప్పుడు స్తుతి వాక్కుకి సంబంధమైన అన్నమాట. అంటే త్రికరణ శుద్ధిగా శ్రీమత్పరం బ్రహ్మగురుం నమామి, త్రికరణ శుద్ధిగా నమస్కారము చేసుకుంటూ ఉన్నాను అట్టి గురుదేవులకు అని. బ్రహ్మ ఇది చాలా గొప్పది. 111 ఇది ఒకానొక ఉపనిషత్తులో కూడా ఉంది. నేను తర్వాత చెప్తాను, అది ఎక్కడో చూశానన్నమాట. శుకబ్రహ్మ చెప్తారు అది ఈ మాట, నేను ఒకసారి చూసి చెప్తాను తర్వాత. బట్ ఏదైనా కూడా ఉపనిషత్ వాక్యం కూడా యథాతథంగా పురాణం అంతర్గతంగా ఉంది. చాలామంది ఈ 111వ శ్లోకాన్ని ధ్యాన శ్లోకముగా నిత్యం పెట్టుకుంటారు. ప్రవచనాలు చెప్పేవాళ్ళు కూడా సాంప్రదాయంగా ఉన్నవాళ్ళు ఇది స్మరిస్తూ ఉంటారన్నమాట. ముందు కానీ ప్రవచనంలో కానీ చెప్తారు. ఇది ఎప్పుడు చాలా శిరోధార్యమైనది అనమాట. ఇప్పుడు గురువుని ఎలా ప్రార్థించాలి లేచిన వెంటనే అంటే ఈ శ్లోకాన్ని పెట్టుకొని మీరు గురువు గారిని స్మరించవచ్చు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. అత్యద్భుతమైనదన్నమాట. ఇది బట్టి కొట్టి తీరాల్సిందే అన్నమాట.
బ్రహ్మానందం ఆయన. ఆయన స్వరూపాన్ని చెప్తున్నారు. స్మరించండి, సేవ చేయండి, ఆయన గురించే స్తుతించండి అనుకున్నాం కదా మనం పైన, అలాగే చేస్తామని. అది ఎలాగంటే ఇట్లాగనమాట. ఆయన ఎవరు అంటే బ్రహ్మానందం, ఆనంద స్వరూపుడు ఆయన. పరమ సుఖదం, పరమ సుఖాన్ని ఇస్తాడు మనకి. పరమమైన సుఖము అంటే పరబ్రహ్మ సుఖమే, నిత్య సుఖము. కేవలం అన్నప్పుడే ఏకమేవ అద్వితీయం, కేవలం ఏకం అన్నమాట. అది జ్ఞానమూర్తిం, ఇంకేది కాదు, కేవలం జ్ఞానమూర్తిం. ఆయన జ్ఞానమూర్తి మాత్రమే, ఇంకా వేరే ఏదీ లేదు. ఇంకా ఏది చెప్పినా అది ఆయనకున్న గుణములో, వైభవములో, లక్షణములో చెప్పడమే తప్ప అసలు ఆయన స్వరూపం ఏంటంటే జ్ఞానమూర్తిం అంతే. అని బ్రహ్మానందుడు ఆయన. మాకేమిస్తాడు? పరమసుఖం. ఆ ఆనంద స్వరూపాన్నే మాలో కూడా అందజేస్తాడన్నమాట. తెలుసుకునేలా చేస్తూ ఉంటాడు. ద్వంద్వాతీతం, ద్వంద్వములు లేని ఒక స్థితి, ద్వంద్వములకి అతీతుడు. అంటే కార్యకారణములు ద్వంద్వములు, కార్యము కాదు కారణం కాదు, ఈ రెండిటికి పై స్థాయిలో ఉన్నాడు. జీవుడు ఈశ్వరుడు ద్వంద్వములు, జీవేశ్వరుల ఐక్యమైన ఆ బ్రహ్మము ఏదైతే ఉందో అతీత స్థితి, అది ఆయన. ఇలా ఆ ద్వంద్వాతీత స్థితే మా గురువు గారు అని తెలుసుకోవాలి. చూసారా, పురాణంలో కూడా అద్వైతమే చెప్పబడింది. చాలా విచిత్రం. అదే ఎందుకు కొందరికి అసలు కనపడదో తెలియదు అనమాట. కానీ ద్వంద్వాతీతం. గగన సదృశం, ఆకాశము వలె, ఆకాశవత్ సర్వగతశ్చ అని, ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉన్నాడు, అఖండముగా ఉన్నాడని వేదం మాట. అలాంటిదే ఆ గగన సదృశం అన్న మాటలు తెలుస్తోంది అన్నమాట. ఆకాశము వలె ఉన్నాడు అని. అలాగే తత్వమస్యాది లక్ష్యం. తత్వమస్యాది అంటే తత్వమసి యొక్క వాక్యం దేని గురించి సూచిస్తోందో దాన్ని ఎలాగ సాధిస్తామో ఆ గురువే అది. ఆ గురువే ఆ తత్వమసికి సిద్ధావస్థలో ఉండేవాడు, దాన్ని సాధింపజేసేవాడు, సాధించినవాడు. ఆ గమ్యము ఆయనే, మనకు కూడా ఆ దారిలోకి తీసుకువెళ్తూ ఉంటాడనమాట. ఏకం, ఆయన ఏకం ఒకడే. నిత్యం, ఎప్పుడు ఉన్నాడు అంటే సత్, నిత్యం అన్నప్పుడు. విమలం అచలం అంటే ఏ మలములు లేకుండా, విశేషంగా ఆయన దేనికి అంటకుండా శుద్ధంగా విశుద్ధముగా ఉన్నాడు, అంటే గుణాతీత స్థితి అన్నమాట ఇది. అలాగే అచలం, కదలని వాడు. ఎందుకు కదలలేడు? కదలడానికి వేరే ఏం లేదు, అంతటా వ్యాపించిపోయి ఉన్నప్పుడు బ్రహ్మము ఇంకా ఎక్కడ కదులుతుంది? అది కాని స్థలం ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి అక్కడ కదిలింది అంటారు. అంతటా అదే వ్యాపించిపోయినప్పుడు బ్రహ్మము కదలదు. అలాగా అన్నమాట అచలం, కదలలేనిది కాదు, కదలడానికి అది తప్ప ఇంకోటి లేదు. సర్వధీ సాక్షిభూతం, సర్వధీ అంటే అన్ని బుద్ధులకు కూడా సాక్షిభూతంగా, సాక్షికి సాక్షిగా అయినవాడు గురువే. భావాతీతం, భావమునకు అంటే మనసుకు కూడా అతీతమైన వాడు. అదే యన్మనసాన మనుతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఆ భావనే ఇక్కడ. భావాతీతం, భావములకు కూడా అతీతమైన వాడు, అందడు అన్నమాట. సుమారుగా పట్టుకోవడమే, తటస్థంగా పట్టుకోవడమే పరబ్రహ్మతత్వంలాగా. త్రిగుణ రహితం, ఎందుకంటే గుణాలు లేవు కాబట్టి భావాతీతం అక్కడ. కానీ గుణాలు లేవు, త్రిగుణ రహితం అంటే విశుద్ధమైన వాడు, గుణములకి అందని వాడు, ప్రకృతికి పై స్థాయిలో ఉన్నవాడు. సద్గురుం, ఆయన సద్గురుం. ఏమిటి సద్గురుం? పేర్లు పెట్టుకుంటున్నారు ఈ మధ్య, బిరుదుల్లాగా పేర్లు మారిపోతున్నాయి. సద్గురుం అని విచిత్రం. సద్గురు అని పేరు పెట్టుకుంటే ఏమిటో మరి. ఇప్పుడు డాక్టర్ అని పేర్లు పెట్టుకుంటారేమో కొంతకాలం. ఎటాగు డాక్టరు చదవలేము, ఉత్తిగా అన్న వైద్యుడు వైద్యుడు అని పిలుస్తారని అనుకుంటారేమో. అట్లా తయారవుతున్నారు జనాలు, పేర్లు పెట్టుకోవడం అంటే అర్థం కాదు. సద్గురు అంటే సత్తుకి గురు, సత్తు ఎందే ఉంటున్నాడు, మనల్ని సన్మార్గంలో తీసుకెళ్లే గురు సద్గురు. సత్తు గురించే మనకి బోధ చేసేవాడు కాబట్టి సద్గురువు. సత్స్థానముకి మనల్ని తీసుకువెళ్ళేవాడు కాబట్టి సద్గురు. మనలో సత్తుని తెలియజేసేవాడు కాబట్టి సద్గురు. ఇవన్నీ ఆయనకు ఉండాలి లక్షణం, సహజముగా సిద్ధించి ఉన్నవాడు కాబట్టే ఇవన్నీ మనకి చేయగలడం. అదే సత్సంగం కూడా. మనందరికీ ఏమిటి శంకర సాంగత్యము అంటే ఆ శంకరుల మార్గములోనే మనము సత్తును తెలుసుకునే ప్రయత్నం ఎవరికి వాళ్ళు చేసుకోవడమే. అలా చేసుకునే వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చున్నారు, ఒక చోట నేర్చుకుంటున్నాం మనందరం కూడా. అందుకు మనందరం సత్సాంగత్యము మనది.
అలాంటి వాడు సద్గురు. దానికి సద్గురు, జగద్గురువులే సద్గురువులు అన్నమాట. మనకి సత్తు ఎందే తీసుకెళ్ళేవాళ్ళు. తం నమామి, వారికి మనం మీకు నమస్కరిస్తూ ఉన్నాను అని. అంటే అలాంటి గురువుకి ఇన్ని విశేషణాలు అన్నమాట. అలా ఉండాలి. గురుతత్వం అంటే ఇలాగ భాషించాలి. మనకి మాటతో పట్టుకోలేం, మనసుతో పట్టుకోలేం, కానీ ఎలా పట్టుకోవాలి, ఎలా స్మరించాలంటే ఇంతే, ఇలాగే చేసుకోవాలి. బ్రహ్మానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అని. అలాంటి సద్గురుకి నమస్కరిస్తూ ఉన్నాము అని నిత్యం ఇది పెట్టుకోండి పారాయణలో. హృదంబుజే కర్ణిక మధ్య సంస్థే సింహాసనే సంస్థిత దివ్యమూర్తిం ధ్యాయేద్గురుం చంద్రకళాప్రకాశం సచ్చిత్ సుఖాభీష్టవరం దధానం. ఎంత గొప్పగా అంటే ఇంకొక సగుణ సాకారమూర్తిగా గురువుని భగవత్ స్వరూపముగానే మనకి నేర్పిస్తున్నారు. ఎలాగ ధ్యానించాలి మనసులో. ధ్యానం ప్రకరణ కదా ఇదంతా. ఎలాగ అంటే హృదంబుజే, మనస్సులో చక్కటి పద్మము వికసించింది. ఆ హృదయము అన్న పద్మంలో కర్ణిక మధ్యే అంటే దుద్దు అని ఉంటుంది ఒకటి. కర్ణిక అంటే ఇలా పద్మములకి దుద్దులు అంటారు అన్నమాట. ఇలా మధ్యలో కొన్ని ఇలా ఉంటాయి, దుద్దుల్లాగా మెత్తగా ఉంటాయి. మందారానికి వాటికి కూడా మీకు పైకి వచ్చి కనపడుతూ ఉంటాయి. అలాగే పద్మానికి కూడా ఇలా వికసించిన మధ్యలో దుద్దులు ఉంటాయి మెత్తగా. అక్కడ అన్నమాట. అంటే మధ్యలో ఉన్నదాని మధ్యలో, అందులో ఆ దుద్దుల్లోనే అక్కడే వచ్చి తేనె తాగుతూ ఉంటుంది కదా. అంటే అక్కడ అన్నమాట సారభూతమైన వాడు అక్కడ ఉంటాడు. హృదయం మధ్యలో ఆ దుద్దులో, అంటే మధ్యలో సారము ఎక్కడుందో అక్కడనమాట. అక్కడ కర్ణిక మధ్యే సంస్థ, అక్కడ ధ్యానించాలి గురువు అక్కడ ఉన్నాడు అని. సింహాసనే సంస్థిత దివ్యమూర్తి, చక్కటి సింహాసనం మీద చక్కటి ఆసీనుడై ఉన్నాడనమాట. సింహాసనము అంటే ఏదో రాజులు కూర్చున్నట్టనే అనుకోక్కర్లేదు. గురువు ఎక్కడ కూర్చున్నా ఆసనముగా మనం భావించిన అది సింహాసనం. అంటే ఉత్కృష్టమైన ఆసనము. సింహము అన్నది ఎప్పుడు కూడా లయముకి చెప్తూ ఉంటారన్నమాట. అందుకే శ్రీమాత శ్రీ మహారాణి శ్రీమత్ సింహాసనేశ్వరి ఇది కదా మనకి లలిత సహస్రంలో. సింహాసనేశ్వరి అని ఎందుకన్నారంటే లయకారిణి ఆవిడ. లాగేసే లయము చెప్పేటప్పుడు ఈ సింహ శబ్దంతో చెప్తూ ఉంటారనమాట. అందుకే నరసింహావతారం కూడా అక్కడ లాగడానికే వచ్చింది వెనక్కి అన్నిటినీ. అందుకు ఆ సింహ శబ్దంతో సింహాసనేశ్వరి అని జగన్మాతని చెప్పడము. ఇక్కడ సింహాసనం అన్నది కూడా ముఖ్యం. ఏంటంటే మనల్ని లయము చేస్తారు. దేనిలో? మన స్వస్వరూపములో. ఈ యొక్క లౌకిక వ్యవహారిక అనిత్యమైన ఈ జగత్తు నుండి వెనక్కి లాగేస్తారు. అందుకు సింహాసనం దాని యందు అధిష్ఠించి ఉన్నారన్నమాట. అలాంటి గొప్ప సింహాసనంలో, ఆసనంలో ఉత్కృష్టమైన వాళ్ళని కూడా సింహాసనంలో కూర్చుంటారు. కాబట్టి వారికన్నా పెద్దవాళ్ళు ఎవరూ లేరు. అలా చూసుకున్న గురువే గొప్పవాడు, సింహాసనంలో కూర్చున్నాడు అని. దివ్యమూర్తి, దివ్యముగా ఉన్నాడు. మళ్ళీ చక్కటి ప్రకాశవంతముతో మెరుస్తూ ఉన్నాడనమాట ఆయన. ధ్యాయేత్ గురుం చంద్ర కళాప్రకాశం. ఆ ప్రకాశం ఎలా ఉంది అంటే చూడలేకపోతున్నామా, కష్టముగా ఉందంటే అలా కాదు. చంద్రకళా ప్రకాశం, చక్కటి చంద్రుడి యొక్క వెన్నెల వెలుగు చల్లదనాన్ని ఎలా ఇస్తుందో అలా ఉంది. చంద్రుడి యొక్క ప్రకాశం ఏమిటి అంటే అమృతమే కదా. అమృత బిందువులే చంద్రుడు ఇస్తూ ఉంటాడు. కాబట్టి చంద్రకళా ప్రకాశం, అమృతం అన్నప్పుడే జ్ఞానమూర్తి అని తెలుస్తుంది మనకి. సచ్చిత్ సుఖాభీష్టవరం దదానం అంటే చక్కగా సచ్చిత్ సుఖం అంటే సత్తు చిత్తు సుఖం అంటే అదే సత్తు చిత్తు ఆనందం అస్థిభాతి ప్రియం అన్నీ ఒకటే. ఇక్కడ సచ్చిత్ సుఖం, అభీష్టవరదం, అలాగే ఇష్టమైన మనకి నచ్చే కోరికలు కూడా వారు భక్తులను అనుగ్రహిస్తూ ఆ గురువు గారు అలాగ ప్రకాశిస్తూ ఇక్కడే ఉన్నారు మన ఆత్మస్వరూపముగానే. ఇప్పుడు ఆ హృదయ పద్మములో ఆ దుద్దిలో ఉండేది మన నిజస్వరూపం యథార్థానికి. కానీ అది గురువే అని నువ్వు ధ్యానించు, అది అక్కడ చెప్పేదమ్మా. హృదయశేర్జున్ తిష్టతి అంటే ఆ హృదయస్థానంలో ఉన్నది నేనే, జీవుడిని అనుకుంటున్నాను. ఆ జీవుడు కాదు నాయన, భగవాన్ నుండి నేనే అన్నారు. ఇక్కడ అది గురువే అని చెప్తున్నారు అన్నమాట. దాన్ని ఇట్లా ధ్యానించాలి. అమృత తత్వముతో కూర్చొని ఉండి సాక్షిగా ఉన్నది అది, దానికేం అంటదు. మళ్ళీ ఆ జీవుడికి ఏదో అంటిందా అని గబుక్కుని కంగారు పడకూడదు. అందుకే ఆ భ్రమ ఉంది కాబట్టే అది నీవనుకోకు, కనీసం అది గురువు అనుకో, భగవానుడు అనుకో. మెల్లిమెల్లిగా భ్రమర కీటక న్యాయంతో నువ్వు సహజంగానే అది నీ స్వరూపం తర్వాత అవగతం అవుతూ ఉంటుంది క్రమేణ. అలాగే శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం ముక్తా విభూషం ముదితం ద్వినేత్రం
వామాంకపీఠస్థిత దివ్యశక్తిం మందస్మితం పూర్ణకృపానిధానం అని ఇంకొక ధ్యానం, ఇంకొక భావన చక్కగా గురువు గురించి చెప్తున్నారు. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం. శ్వేతాంబరం అంటే తెల్లటి వస్త్రములు దివ్యమైనవి కట్టుకున్నారు. ఎలా ఉందంటే చంద్రప్రకాశం, మామూలు తెలుపు కాదు అది, చంద్రప్రకాశం. పైన దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా వెళ్తే చంద్రకాంతులు, అంటే ఇప్పుడు శరత్చంద్రుడిని చూసారో లేదో, కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడిని చూడండి, ఆ తెలుపు ఒక రకంగా ఉంటుంది. అది మనం బట్టలకి వేయడం కూడా అంత సాధ్యం కాదనమాట. ఒకనొక రకమైన తెలుపు అది. సుమారుగా మీరు చూడాలి అంటే శృంగేరిలో నవరాత్రుల్లో దర్బార్ అప్పుడు గురువుగారు వేసుకుంటారు, కుదిరితే నేను పంపుతాను. అలా ఉంటుంది, చంద్రుడి కాంతితో ఉంటుంది అనమాట ఆ పైన వస్త్రం ఒకటి. ఆ దర్బార్లో ఒకసారి వేసుకుంటారు, అది అలా ఉంటుందన్నమాట. అంత అది దివ్యముగా ఉంటుంది అసలు. అలాంటి ఒక గొప్పది ధ్యానించాలి. శ్వేతాంబరం శ్వేత విలేప పుష్పం, చక్కటి తెల్లటి పుష్పాలతో అలంకరించి ఉన్న ఆ గురుమూర్తిని ధ్యానిస్తూ ఉండాలి. తెల్ల వస్త్రాలు, తెల్ల పుష్పములతో. అదే శుద్ధమైన ఆరాధన, విశుద్ధమైన ఆరాధన. ముక్తా విభూషం ముదితం ద్వినేత్రం. ముక్తా విభూషం అంటే చక్కటి ముత్యాలమాలలు వేసుకొని ఉన్నారు గురువుగారు. ఆ గురువుగారు చక్కటి ముత్యాలు, అన్ని తెలుపు వర్ణాలు, మరి సాత్వికమైనవి, స్వచ్ఛమైనవి. ముదితం ద్వినేత్రం, చక్కగా ప్రకాశముగా ఉన్న ముఖము, అంటే చిట్లించిన మొహం కాదు, ప్రసన్నముగా ఉన్న ముఖముతో. ద్వినేత్రం, రెండు కళ్ళతో ఉన్నారు. అదే కదా అత్రేత్ర శివ సాక్షాత్ అన్నారు కదా, అదే అన్నమాట మూర్తి ఇక్కడ ధ్యానించేది. తెలుపు అన్నప్పుడు మనకి అక్కడ కనపడేది ఆ శివుడే. అలాగే ద్వినేత్రం, రెండు కళ్ళతో. ఆ తర్వాత వామాంక పీఠస్థిత దివ్యశక్తి, ఆయన వామభాగము యందు, అంటే ఎడమ తొడవైపు, తొడము మీద లేకపోతే కూర్చొని ఆయన యొక్క శక్తి స్వరూపం కూర్చుంది. అంటే జగన్మాతయే ఆయన యందు భాసిస్తూ ఉన్నదన్నమాట, కూర్చొని ఉన్నది. కానీ ద్వినేత్రుడు అక్కడ చాలా విచిత్రం. అంటే మన గురుస్వరూపంగా ఉన్నా కూడా శక్తి అన్నది ఒకటి ఉన్నది అన్నట్టే ధ్యానిస్తూ ఉండాలన్నమాట. మందస్మితం పూర్ణ కృపానిధానం, చక్కగా చిరునవ్వు నవ్వుతూ పూర్ణము, మనకి పూర్ణ కృప చక్కగా మనకి వారు అనుగ్రహిస్తూ ఉన్నట్టు ధ్యానిస్తూ ఉండాలి ఆ గురుమూర్తిని హృదయములో. ఆనందమానంద ప్రసన్నం, ఆనందమానందకరం ప్రసన్నం, జ్ఞానం స్వరూపం నిజబోధయుక్తం, యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం, శ్రీమద్గురుం నిత్యమహం నమామి. అట్లాంటి గురువు ఎలా ఉన్నారంటే ఆనందమానందకరం ప్రసన్నం, ఆయన ఆనంద స్వరూపుడే, మనకి ఆనందకరం, ఆనందాన్ని మనల్ని, ఆనంద స్వరూపాన్ని మనల్ని కూడా చేస్తూ ఉంటారు ప్రసన్నముగా, కష్టముగా ఉండదు. అంటే సాధన, విచారణ లేదా బోధ, గురు బోధ, జ్ఞాన బోధ ప్రసన్నముగా ఉంటుందన్నమాట. చక్కగా వారు మనకి బోధ చేస్తూ వారి యొక్క శక్తినే మనలో ప్రసరింపజేస్తూ ఉంటారు. జ్ఞానం స్వరూపం నిజబోధయుక్తం, జ్ఞానాన్నే జ్ఞానస్వరూపమైన వారు. అందుకని నిజబోధతత్వం, నిజబోధ అన్నప్పుడే బ్రహ్మతత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్నే మనకి వారిస్తూ ఉంటారు మనకి. యోగీంద్రమీడ్యం భవరోగ వైద్యం, యోగీంద్రుడు అలాగే గొప్పవాడు అయిన ఆ గురువు భవరోగ వైద్యం, సంసారం అనే రోగానికి వైద్యుడు ఆయన. శ్రీమద్గురుం నిత్యమహం నమామి, నిత్యమహం నమామి. అట్లాంటి గురువు గారికి నిత్యము నేను నమస్కారములు చేసుకుంటూ ఉంటున్నాను అని. ఇవాళకి ఆఖరిది, వందే గురూణాం చరణారవిందే సందర్శిత స్వాత్మ సుఖావబోధే, జనస్య ఏ జాంగలికాయమానే సంసార హాలాహల మోహ శాంత్యై అని. ఇది ఒక గొప్ప భావన. అంటే శివస్వరూపముగా ఒకవేళ మనం ఆ గురువునే ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, వందే గురువునాం చరణారవిందే, ఆ గురువు యొక్క పాదములకు నమస్కారం చేస్తూ ఉన్నాం. సందర్శిత స్వాత్మ సుఖావబోధే, చక్కటి స్వాత్మ, ఎవరి ఆత్మ దర్శనము, నిజస్వరూపాన్ని అవబోధ తెలిపే ఒక గురుస్వరూపము. ఎలాగంటే వారి పాదములను నమస్కారం చేసుకుంటే చాలన్నమాట. జనస్య ఏ జాంగలికాయమానే సంసార హాలాహల మోహ శాంత్యై అని. ఈ జనులందరూ కూడా సంసారములో పడి ఇరుక్కుపోతూ ఉండి ఆ విషముతో వీరు కొట్టుమిట్టాడుతూ ఉన్నారన్నమాట. అలాంటి యొక్క విషాన్ని వారు దానిలోంచి పైకి తీస్తున్నారు, మనల్ని రక్షిస్తున్నారు. అంటే శివుడు ఎలాగైతే
మామూలుగా ఉన్న సముద్రంలోనే, క్షీర సముద్రంలోనే వచ్చిన హాలాహలాన్ని తీసి దేవతలు వాళ్ళందరినీ, జనాలని ఎలా కాపాడారో ఇక్కడ ఈ గురువు ఏం చేస్తాడు అంటే ఆ సంసారమనే పుట్టిన దుఃఖమనే హాలాహలాన్ని వారు తీసేస్తారన్నమాట. అది ఏమిటి ఆ హాలాహలం అంటే మోహం అన్నమాట. మోహము, అశాంతి అన్న హాలాహలాన్ని వారు తీసేస్తాడు ఆ గురువు వారి బోధతో, వారి యొక్క చూపుతో అని. అలాగా గురువుని చక్కగా అనేక విధాలుగా ధ్యానించాలని గురుగీత మనకి నేర్పుతోంది. ఆ విషయాన్ని మనం తెలుసుకొని చక్కటి గురువు బ్రహ్మస్వరూపం అంటే పరబ్రహ్మ స్వరూపమైన ఆ గురువునే, త్రిమూర్త్యాత్మకుడైన ఆ గురువునే మనము ఎల్లవేళలా కూడా మనసా వాచా కర్మణే అని ప్రార్థిస్తూ ధ్యానిస్తూ ఆ గురువు యొక్క కృపని మనము అతి తొందరగా పొందితే వేదాంతము చక్కగా అవగతమయ్యి సంసారమన్న భయంకరమైన ఈ రోగము నుండి, భవసాగరము నుండి బయటపడతాము అని చెప్పడానికి ఇది పరంపరగా వచ్చిన శివపార్వతుల యొక్క సంవాదం. అదే మనకి తార్కాణం అన్నమాట. అదే చక్కటి గురుగీత మనకి తెలుపుతోంది అని చెప్తూ ఇవాల్టి యొక్క ప్రసంగాన్ని ముగిస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. हर नमः पार्वतीपते, हर हर महादेव. शान्तिः शान्तिः शान्तिः. स्वस्ति.